ఓకే. అండ్ గుడ్ మార్నింగ్, నమస్తే అందరికి. ఈరోజు డే 13th, రైట్? ఇప్పటి వరకు మనం అన్ని మన పాస్ట్ కోసం చేసాము. ఈరోజు మాత్రం ఈ 10 డేస్ మన డ్రీమ్ లిస్ట్ పైన మనం వర్క్ ఆన్ చేస్తున్నాం అనమాట. అంటే ఇప్పటి వరకు భూమిని ఫర్టైల్ చేసేటందుకే మనం ప్రయత్నిస్తున్నాం. అంటే మనకున్న ల్యాండ్ని మనం మంచి మొక్కలు వేయాలంటే, మంచి మొక్కలు రావాలంటే మంచి సీడ్స్ కావాలి. మంచి సీడ్స్ పెరగాలంటే కూడా మన ల్యాండ్ అనేది చాలా ఫర్టైల్గా ఉండాలి, అంటే సారవంతంగా ఉండాలన్నమాట. సో వీడ్స్ ఏం లేకుండా, ముళ్ళు ఏం లేకుండా, రాళ్ళు ఏం లేకుండా అలా మెల్లమెల్లగా మనం అన్ని క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఓకే, ఈ 10 days కూడా ఇంకా మిగతావి కూడా తీసేస్తాను. పాస్ట్ ఏంటి, మన వీడ్స్ అంటే మనం కలుపు మొక్కలు అని అంటుంటాం కదా, ఆ మొక్కలు అనమాట. మన 12 ప్రాక్టీసెస్ మన పాస్ట్ నుండి మన వీడ్స్ తీసేసేటివి అనమాట. అంటే మనకు అవసరం లేని ఏవైతే మన పాస్ట్లో మనకు అవసరం లేవు, నెగిటివిటీ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కానివ్వండి, బిలీఫ్ సిస్టమ్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అవి మనం లేకుండా చేసుకునేందుకు ఇది చేస్తున్నాం. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మన డ్రీమ్స్ పైన వర్క్ చేస్తున్నాం అనమాట. సో ఐ హోప్ ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ మీ డ్రీమ్ లిస్ట్ రాశారని అనుకుంటున్నాను. నాకైతే అందరూ ఏం రాలేదు డ్రీమ్ లిస్ట్, బట్ ఈరోజు మనం రాసినటువంటి డ్రీమ్ లిస్ట్లో మళ్ళీ మనం వర్క్ ఆన్ చేస్తున్నాం. ఎలాగైతే మనం మ్యాజిక్ మనీ అండ్ మనీ మ్యాగ్నెట్ ఎలాగైతే 2 సెషన్స్ అంటే మనీ పైన చేసామో, రిలేషన్షిప్లో కూడా ఎలాగైతే చేసామో ఇంకా వస్తాయి సెషన్స్. ఓకే, అలాగే ఇప్పుడు మన డ్రీమ్స్ లిస్ట్ పైన కూడా కంప్లీట్గా టోటల్ 3 ఉంటాయి అన్నమాట. 3 సెషన్స్ ఉంటాయి, అందులో సెకండ్ది ఇది. సో ఈరోజు మనం తెలుసుకోబోయేటి మళ్ళీ ఒకసారి మనం రీవైర్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి మనం డ్రీమ్ లిస్ట్లో ప్రజెంట్లో రాసామా, ఎలా మనం ఫీలింగ్ అనేది ఎలా యాడ్ చేసాం మన డ్రీమ్స్కి, మన ఏంటి అనేది మళ్ళీ ఒకసారి రివైర్ చేసుకుందాం. ఈరోజు ఎవరు రీడ్ చేస్తున్నారు? ఇంగ్లీష్లోనే ఉంది, సో ఎనీ వన్ యూ కెన్ రీడ్. జస్ట్ గివ్ మీ. I will explain in English, Telugu, but you can read in Telugu, English. Just give me. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు లేట్గా జాయిన్ అయ్యారు. పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అప్పటి వరకు? Yes, I got this. Great. Okay, make all your wishes come true. This is our session, day 30. అంటే మనకున్నటువంటి డ్రీమ్స్ని, అంటే మనకున్నటువంటి విష్ లిస్ట్ని, ఇప్పటి వరకు ఉన్న వాటిని మనం రఫ్గా క్రూయిడ్గా తయారు చేసాం కదా ఫస్ట్ వీక్లోనే డ్రీమ్ లిస్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వాటిని మనం ఒక లైన్లో, అంటే ఎగ్జాక్ట్గా
వాటిని మళ్ళీ రీవైర్ చేస్తున్నామనమాట. అంటే అందులో ఇంకా కొన్ని యాడప్ చేయాలనుకున్న ఇప్పుడైనా చేయొచ్చు. ఎవరికైనా డ్రీమ్ లిస్ట్ ఇప్పుడైనా ఎవరికి కంప్లీట్ చేయలేదు, ఇంకా ఏం యాడ్ చేయాలో తెలియదు, ఇంకా ఎలా చేయాలో తెలియదు అనుకున్న వాళ్ళు కూడా ఓకే. ప్రశాంత్ గారా? ఓకే. సో, ఏమైనా యాడ్ చేయాలనుకుంటే కూడా ఈరోజు టైం అనమాట. మీరు మళ్ళీ యాడ్ చేయొచ్చు ఈరోజు. సో, ఇమాజినేషన్ అనేది చూడండి. మనకి మెట్లు ఉన్నాయి. మెట్ల పక్కన ఒక రూమ్ అంటే లైక్ మన హాల్ రూమ్ అనుకోవచ్చు. లేకపోతే మన డ్రెస్సింగ్ హ్యాంగర్ అనుకోవచ్చు. ఓకే. అక్కడ మన ప్యాంట్ జేబును షర్ట్ జేబ్ అనేది ఉంది. అందులో మన డ్రీమ్ లిస్ట్ అనేది ఉందనమాట. ఓకే. డ్రీమ్ లిస్ట్ రాసింది ఉంది. అది స్పార్కిల్ అవుతుంది కంప్లీట్‌గా. ఎలా అంటే మొత్తం మ్యాజిక్‌తోని, గ్రాటిట్యూడ్‌తోని స్పార్కిల్ అవుతుంది. అంటే జేబులో ఎందుకు పెట్టుకున్నా అంటే ఈరోజు మనం చేసేటువంటి ప్రాక్టీస్ అంటే మనతో పాటే ఉంటుందనమాట. డ్రీమ్ లిస్ట్ అనేది ఈరోజు. అండ్ ఎవరికైనా ఇంకేమైనా చేంజెస్ చేయాలి, ఇంకా ఏమైనా యాడప్ చేయాలి, ఇంకేమైనా డిలీట్ చేయాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ డే అనమాట. ఈరోజు మళ్ళీ ఒకసారి మన డ్రీమ్స్లోకి వెళ్తున్నాం, మళ్ళీ మన డ్రీమ్స్ని రీడ్ చేస్తున్నాం, మళ్ళీ మన డ్రీమ్స్ని కరెక్షన్ చేస్తున్నాం. రాయడంలో కానీ ఏమైనా మిస్టేక్ ఉన్నాయంటే పాస్ట్లో రాసామా ఏమైనా, ఇంకేమైనా యాడప్ చేయాలా అనేది ఈరోజు కంప్లీట్గా తెలుసుకుందాం. అండ్ వాటికి ఇమాజినేషన్ అంటే మన ట్రూ ఇమాజినేషన్, క్రియేటివ్ విజువలైజేషన్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒక హోమ్ ఉంది, డ్రీమ్ హోమ్ ఉంది, రైట్? లేకపోతే ఒక లగ్జరీ కార్ కావాలని ఉంది. ఆ కార్ బ్రాండ్ ఏంటి? ఓకే. ఆ కార్ కలర్ ఏంటి? లైక్ హై స్కూల్ చేసుకున్న కార్లో ఒకవేళ మీరే నడపాలనుకుంటున్నారు, ఫోర్ వీలర్. అలా అయితే మీరు రైట్ సైడ్ హ్యాపీగా కూర్చున్నారు డ్రైవింగ్ సీట్లో, లెఫ్ట్ సైడ్ కానివ్వండి. ఓకే. మీరు కూర్చొని ఒకవేళ మీరే డ్రైవింగ్ చేస్తుంటే హౌ యు ఆర్ ఫీలింగ్ అంటే మీ ఫీలింగ్ అనేది ఉంది రోడ్ పైన డ్రైవ్ చేసేటప్పుడు. ఎట్లా ఎయిర్ని ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ట్రాఫిక్లో ఎలా నడుపుతున్నారు, హైవే మీద ఎలా నడుపుతున్నారు, ఎంత పీస్ఫుల్గా నడుపుతున్నారు, మీ డ్రీమ్ సాంగ్ ఏంటి, ఇలా అన్నమాట. అంటే ఇమాజినేషన్ అనేది వర్క్స్ వండర్స్ కంప్లీట్‌గా. అది నార్మన్ విన్సెంట్ పాలే. ఓకే. ఇమాజినేషన్ ఈజ్ ద ట్రూ మ్యాజిక్ కార్పెట్. ఇట్స్ ట్రూ. ఈ రైటర్ చెప్పిందంటే మన యొక్క ఊహాత్మక శక్తి ఉంటుంది చూడండి. అంటే మన డ్రీమ్స్ ఉన్నవి. మన డ్రీమ్స్‌ని మనం రీచ్ కావాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్‌కి మన డెస్టినేషన్ రీచ్ కావాలంటే మనం వెళ్ళేది బై బస్, మన వాకింగ్‌తో కానివ్వండి, ఆటో కానివ్వండి, ఓకే. అదర్‌వైజ్ ఇంకొక కార్ కానివ్వండి, అలాగ వెళ్తాం. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మన డెస్టినేషన్ అనేది మనకు క్లియర్ ఉంది. మనకి ఎక్కడికి వెళ్ళాలనేది. ఇప్పుడు మన ఇమాజినేషన్ అది మ్యాజిక్ కార్పెట్. మనకు తెలుసు కదా, అల్లావుద్దీన్ అద్భుత దీపంలో మనకి మ్యాజిక్ కార్పెట్ కూడా ఉంటుంది జీనీ లాగానే. ఓకే. అది ఎక్కడికంటే అక్కడికి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తీసుకెళ్తుంది. బట్ మనకి హ్యూమన్కి మ్యాజిక్ అనేది ఎక్కడ ఉంటుంది, మన బ్రెయిన్లోనే ఉంటుంది అనమాట. అంటే విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వీ కెన్ రీచ్ నౌ అమెరికా, వీ కెన్ రీచ్ ఎనీ ప్లేస్ అండ్ వీ కెన్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ వీ కెన్ లుక్ ఎట్ దట్ ప్లేస్. ఓకే. మనకు ఆల్రెడీ ఆ ఇమాజినేషన్ అనేది ఉంది. సో మన డ్రీమ్స్కి ఇది యూజ్ చేసుకుంటే హౌ వీ కెన్ రీచ్, ఎంత సింపుల్గా ఎంత ఈజీగా వెళ్ళొచ్చా. బట్ హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే మిగతావన్నీ మనమే క్రియేట్ చేసుకుంటాం. లైక్ టైం లేదనో, లేకపోతే ఎలా రాయాలనో, లేకపోతే పవర్ని యూజ్ చేసుకోలేకపోవడం, లేకపోతే మన బిలీఫ్ సిస్టమ్ అయ్యో నాకు ఇది ఉంటేనే నేను రీచ్ అవుతానను, ఇలాంటివి అనమాట. సో అవి ఇంకా క్లారిఫై చేసేటందుకు రెండో బారిని ఈ సెషన్ మనకు 13th యాడప్ట్ చేశారు. హూ ఈజ్ రీడింగ్ టుడే? నేను చదవనా మేడం? ఎవరు? భాగ్యలత. భాగ్యలత. మేడం చదవండి మేడం, చదవండి. ఎస్ మేడం కశ్యప్ గారు. ఎస్. పీడిఎఫ్ పంపించాం మేడం తెలుగులో. తెలుగులో పంపించారా? ఒక్క నిమిషం. సారీ లేట్ అయింది. ఓకే ఓకే, నో ప్రాబ్లం. భాగ్యలత గారు చదవచ్చు మీరు? ఒక్క నిమిషం ఉండండి. మళ్ళీ న్యూ తెలుగు పీడిఎఫ్ షేర్ చేశారు, నేను జస్ట్
ఓకే. కనపడుతుందా స్క్రీన్ షేర్? తెలుగు కష్టం మేడం. ఇంగ్లీష్ అని చదువుతాను. అవునా? ఓకే. ఓకే. ఒక్కరోజు ఇంగ్లీష్‌లో పెడదాం. కొంచెం బ్లర్ అనిపిస్తుంది గదా! కశ్యప్ గారు ఇది? అవును మేడం. కొంచెం అయినా గాని మ్యామ్ కొద్దిగా. మ్యామ్ ఐ విల్ సెకండ్ పేజ్ రీడ్. ఈజ్ ఓకే. ఓకే. ఇంకెవరైనా సెకండ్ చదివినా పేజ్ ఓకే ఈజ్ మేడం. ఇఫ్ మ్యామ్ ఎనీబడీ ఈస్ మ్యామ్ మధు హియర్, సో నేను చదువుతాను. ఓకే. ఓకే. మరి చదవండి. ఒక ఫస్ట్ పేజ్ ఒక్కటే బ్లర్ ఉంది. నెక్స్ట్ 124 నుండి క్లియర్. ఓకే. ఉండండి, నేను నా దాంట్లో లాగిన్ అవుతా. మీరు రాసుకున్నటువంటి డైరీలో మళ్ళీ ఒకసారి వెళ్ళండి మీ డ్రీమ్స్ లిస్ట్‌కి. ఓకే. ఈరోజు మళ్ళీ మనం వాటిని ఆ బుక్‌లోనే ఉంచొచ్చు. లేకపోతే మనం ఒక పేపర్‌లో గూడా మంచి యెల్లో పేపర్ గానీ, గ్రీన్ పేపర్ గానీ, అలా కూడా వైట్ పేపర్‌లో విత్ గ్రీన్ పెన్ గానీ దట్ ఈస్ యువర్ విష్. ఎలాగైనా మనం వి కెన్ డెకరేట్. మనం డెకరేట్ అనేది ఎలాగైనా చేసుకోవచ్చు. మ్యామ్ కెన్ ఐ స్టార్ట్? యెస్ మ్యామ్. యెస్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీ కోరికలన్నీ సాకారం కానివ్వండి. ఊహే ఒక మాయ తివాచి. నార్మన్ విన్సెంట్ పీల్ 1898-1993 రచయిత. ప్రతిరోజు మీరు ఈ మ్యాజిక్ అభ్యాసాలు చేస్తూ ఉంటే ఈ పాటికి మీరు పొందిన ప్రతి మంచి ఫలితానికి, సౌకర్యానికి కృతజ్ఞత చెప్పడం ద్వారా మీ జీవితానికి ఒక మంచి పునాది వేసుకుని ఉంటారు. ఈరోజు చాలా ఉత్సాహభరితమైన రోజు. ఎందుకంటే మీరు కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని మీ కోరికల, కలల సాకారానికి ఉపయోగించబోతున్నారు. వందలాది ప్రాంతీయ సంస్కృతులలో తాము కోరుకున్నది అందుకోకముందే కృతజ్ఞత తెలపడం అనేది ఉన్నది. వారు చాలా వివరమైన, దీర్ఘమైన వేడుకలు జరపడం ద్వారా శ్రమకి ఓర్చి కృతజ్ఞత ప్రకటించడం చూస్తూ ఉంటాం. ఈజిప్షియన్లు ప్రాచీన కాలం నుంచి నైలు నది వరదలప్పుడు ఉత్సవం జరుపుకుంటారు. ఆ నదిలో సర్వకాలాల్లోనూ నీరు ప్రవహించాలని కోరుకుంటూ అమెరికన్ ఇండియన్లు, ఆస్ట్రేలియన్ మూలవాసులు వర్షంలో నాట్యం చేస్తారు. కొందరు ఆఫ్రికన్ తెగల వారు వేటకు వెళ్లే ముందు కొన్ని క్రతువులు చేస్తారు. ప్రతి మతంలోనూ, సంస్కృతిలోనూ ప్రార్థన అనేది ముందు అందుకోబోయే కోరికల సాఫల్యం కోసమే కదా. ఆకర్షణ సూత్రం ప్రకారం సజాతి ధృవాలు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. దాని అర్థం ఏంటంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాని పట్ల ఇష్టాన్ని, దాని ప్రతిబింబాన్ని మీ మనసులో నిలుపుకోవాలి. తరువాత మీరు కోరిన అంశాన్ని మీ వైపు ఆకర్షించుకునే క్రమంలో ఆ అంశం అప్పటికే మీ సొంతం అయినట్లు భావించాలి. అది అందినప్పుడు ఎలా భావిస్తారో అలా భావించాలి. ఈ పని చేయటానికి ఒక సులువైన మార్గం ఏమిటంటే మీకు ఆ కోరిక నెరవేరక ముందే దానికి కృతజ్ఞత ప్రకటించడం. మీకు పూర్వం ఇలా కోరిక తీరకముందే దానికి కృతజ్ఞత చెప్పవచ్చు అని తెలియకపోతే ఇప్పుడు కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని మరొక దాని గురించి తెలిసిందన్నమాట. పవిత్ర గ్రంథంలోని ఈ వాక్యాలు దీన్నే వాగ్దానం చేస్తున్నాయి. ఎవరికైతే కృతజ్ఞత ఇప్పుడు ఉంటుందో వారికి మరింత భవిష్యత్తులో లభిస్తుంది. అతనికి లేదా ఆమెకి పుష్కలంగా లభిస్తుంది. కంటిన్యూ మ్యామ్. కంటిన్యూ. కృతజ్ఞత అనేది ఏదైనా అందుకోక ముందే ఉండాలి, కానీ అందుకున్నాక కాదు. చాలా మందికి ఏదైనా పొందినప్పుడే కృతజ్ఞత మొలకెత్తుతుంది. కానీ మీ కోరికలు నెరవేరాలంటే, మీ కలలు నిజం కావాలంటే, ఈ జీవితంలోని ప్రతి అంశము సంపద్వంతం కావాలంటే
మీరు అవి తీరక ముందు, తీరిన తర్వాత కూడా కృతజ్ఞులై ఉండాలి. మీ కోరిక తీరక ముందే చిత్తశుద్ధితో కృతజ్ఞత చెప్పడం వలన మీ మనసులో మీకది దక్కినట్టే ఒక భావం ఏర్పడుతుంది. అది మీ స్వంతమైనట్లే కనిపిస్తుంది. మీ కర్తవ్యం మీరు నిర్వహించినట్లే అనిపిస్తుంది. మీరు ఆ భావాన్ని అంటిపెట్టుకొని ఉంటే మీ కోరిక అద్భుతంగా నెరవేరుతుంది. అది నిజమవుతుంది. మీరెట్లా ఫలితం సాధిస్తారో మీకు తెలీదు. తెలుసుకోవడం కూడా మీ పని కాదు. మీరు ఉదయపు నడకకు వెళ్ళినప్పుడు భూమి ఆకర్షణ శక్తి మిమ్మల్ని నేల మీద ఎలా నిలబెడుతుందో మీరు తెలుసుకోవాలనుకోరు కదా! ఆ విషయాన్ని మీరు విశ్వసించారు. ఆ ఎరుకతోనే పాదాలు భూమి మీద ఆనించి నడకకు బయలుదేరారు. అదే విధంగా కృతజ్ఞత ప్రభావాన్ని గురించి మీలో విశ్వాసం ఉండాలి. మీరు కోరుకునే విషయం పట్ల మీకు కృతజ్ఞత ఉంటే, ఆ విషయం మంత్రం వేసినట్టుగా మీ దగ్గరకొస్తుంది. ఎందుకంటే అది ఒక సార్వజనీన సూత్రం. ఉమ్. ఓకే మధు, నేను ఇక్కడికి స్టాప్ చేసే ఓకే. మీ ఇద్దరు ఓకే. ఇది కొంచెం పెద్ద ఉంటుంది. ఓకే, ఓకే. సో ఇప్పటి వరకు ఎవరైతే డ్రీమ్ లిస్ట్ రాసుకున్నారో ప్రతి ఒక్కరు ఇప్పటికైనా రాయకపోతే బీ స్టార్ట్. ఓకే, ఏదైనా కానీ అంటే మీకు కావాలనుకునే ఏవైనా కానీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జ్యువెలరీ కావాలనుకోండి, మీ విష్ లిస్ట్లో డ్రీమ్స్లో ఖచ్చితంగా పెట్టుకోండి. కొంతమందికి కొన్ని జ్యువెలరీ కావాలని ఉంటుంది, దట్ ఈస్ నాట్ ఏ రాంగ్. ఓకే, జ్యువెలరీ కానివ్వండి, డ్రెస్ కానివ్వండి, అన్ని బిగ్ డ్రీమ్సే కావాలని ఏం లేదు. అంటే డ్రీమ్ హోమే కావాలని అలానే ఏం లేదు. ఏవైనా కానీ లిస్ట్లో మీరు లిస్ట్ అవుట్ రాసుకున్నారు కదా, ఫస్ట్ మళ్ళీ ఒకసారి రాస్తున్నాం. ఒకవేళ ఆ రోజు నాడు ఎవరైతే రాయలేదో మళ్ళీ ఒకసారి ఈరోజు మళ్ళీ రాయండి. ఏవైనా పర్వాలేదు, జస్ట్ ఐ వాంట్ సీ. కొంతమంది స్టార్ట్ చేయకపోతే ఈ రోజు అయినా కానీ స్టార్ట్ చేయండి. లైక్ మీ కెరియర్లో ప్రమోషన్ అయినా కానివ్వచ్చు. ఓకే, ఫస్ట్లో మనం 8గా డివైడ్ చేసుకున్నాము. ఇలా అంటే మనీ, రిలేషన్షిప్, కెరియర్, పర్సనల్ థింగ్స్ కానివ్వండి. ఎగ్జాంపుల్ కూడా మనం బాగా రాసి ఇచ్చాము ఆ రోజు. ఓకే, మధు షేర్ చేసింది ఆల్రెడీ. సో ప్రతి ఒక్కదానికి డెస్టినేషన్ ప్లేసెస్, ట్రావెలింగ్ కానివ్వండి, చిన్నవి పెద్ద అనేది ఏమీ ఉండదు డ్రీమ్ లిస్ట్లో. మీకు ఏది అనిపిస్తే అది పెట్టేసుకోండి. బట్ వాటికి లిమిట్ అనేది ఉంటుంది. లిమిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ హోమ్ కావాలనుకోండి, ఇట్ విల్ టేక్ టైం. అంటే యూనివర్స్ కూడా అసెంబుల్ చేయాలి కదా ప్రతి ఒక్కటి. అంటే నాకు ఈ హోమ్ కావాలి అని మీరు అనుకున్నారు, బట్ వాటికి తగ్గట్టు వర్క్ చేసేది అది ఇట్ విల్ టేక్ టైం. మేబీ కొంతమందికి 1 year పట్టచ్చు, కొంతమందికి 3 years పట్టచ్చు, 5 years పట్టచ్చు. ఆదిలక్ష్మి మేడంకి ఆల్రెడీ డ్రీమ్ హోమ్ అనేది అంటే తను అనుకున్నది మాత్రం నెరవేరింది. అంటే ప్లేస్లో ఒక దగ్గర ఉండాలి అని అనుకునేది తను జాయిన్ అవ్వలేదు. తను షేర్ చేస్తారు మేబీ ఈ రోజు కానీ రేపు కానీ. తన హోమ్ అనేది షీజ్ ఏ మ్యాజిక్ మేనిఫెస్టేషన్ అనమాట. ఫస్ట్ తన కెరియర్, తర్వాత తన పిఎఫ్ వచ్చేసింది ఆల్రెడీ. అండ్ ఇది కూడా అనమాట, హోమ్ అనేది కూడా తను ఒక 2 days బ్యాక్ నాకు షేర్ చేశారు, 3 days బ్యాక్. ఓకే, తను సొంతంగా షేర్ చేస్తారు గ్రూప్లో. ఎలాగంటే మన కళ్ళ ముందట ఉండగానే కొన్నిసార్లు మనకు తెలియకపోవచ్చు. ఎప్పుడైతే మనం డ్రీమ్ లిస్ట్లో రాసి చేస్తామో యూనివర్స్ ఆ ప్రకారం అసెంబుల్ చేస్తారు అనమాట. కొన్నిసార్లు మన కళ్ళ ముందట ఉండేవి కూడా వీ కెన్ టేక్ యాజ్ ఇట్ ఈజ్ గ్రాంటెడ్. బట్ ఎప్పుడైతే యూనివర్స్ అసెంబుల్ చేస్తుందో, అంటే ఇప్పుడు మనకి ఒక కారు ప్రిపేర్ కావాలనుకోండి, దాన్ని ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క నుండి తీసుకురావాలి. మేబీ అన్ని కంపెనీ తయారు చేయకపోవచ్చు, కొన్ని అమెరికా నుండి కావచ్చు, కొన్ని ఇంకొక కంట్రీ నుండి కావచ్చు, డిఫరెంట్ పార్ట్స్. బట్ ఎప్పుడైతే అసెంబుల్ చేస్తామో అప్పుడు కార్ అనేది ప్రిపేర్ అవుతుంది. దానికి డిఫరెంట్ కలర్, ఓకే, సీటింగ్, ఎవ్రీథింగ్ లగ్జరీ అనేది ఇట్ విల్ టేక్ టైం. ఓకే, సో అలాగే అది యూనివర్స్ పని అనమాట. అంటే ఎప్పుడు ఎలా అవుతుంది, ఎందువల్ల అవుతుంది అనేది యూనివర్స్ పని. బట్ మనకి మేనిఫెస్టేషన్లో అంటే లైక్ ఏ ఆర్డర్ అనమాట. అంటే మనం ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాము, ఆర్డర్ ఇస్తున్నాము. ఓకే, ఒక ఫుడ్ కానీ ఒక డిష్ కానీ, ఆ డిష్ ప్రిపేర్ అయ్యి వచ్చేటానికి మన దగ్గరికి టైం పడుతుంది. బట్ హౌ యు ఆర్ బిహేవ్ అనేది కూడా ఉంటుంది అనమాట. అంటే మనం ఎంత క్లియర్ అండ్ క్లారిటీగా ఇచ్చినప్పుడు అంత. మీకు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ పరాటా అని చెప్పారు నార్మల్గా, బట్ మీకు స్పెసిఫికేషన్ ఉంది. లైక్ ఆలు పరాటా అని ఉంది, బట్ అందులో ఇంకా కొంచెం ఎక్కువ స్పైసీ కావాలను, లేకపోతే ఇంకొంచెం సాల్ట్ తక్కువ కావాలను, ఇంకేమైనా గ్రీన్ లీఫీ వెజ్జెస్ యాడ్ కావాలను, అలాంటివి చెప్పినప్పుడు ప్రిపేర్ చేసే వాళ్ళకు చాలా ఈజీ అవుతుంది అనమాట. అంటే అకార్డింగ్ టు యువర్ మెను
ప్రిపరేషన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో అలాగే డ్రీమ్ లిస్ట్లో ఉన్నప్పుడు మనకు క్లారిటీ ఎక్కడ నుండి వస్తుంది? ఇమాజినేషన్ పవర్తోనే వస్తుంది అనమాట. ఇమాజినేషన్ కూడా ఈ రోజులలో నాట్ ఓన్లీ బుక్స్, ఇంతకుముందు టైంలో ఇమాజినేషన్కి చాలా కష్టపడాల్సి వచ్చేది. కష్టం అంటే చూసిన ప్లేసెస్ తక్కువ. బట్ ఈ రోజులలో బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ వీ కెన్ సే థ్యాంక్ యూ టు గూగుల్, యూట్యూబ్, ఎవ్రీథింగ్ వీ కెన్ గెట్ ప్లెంటీ ఆఫ్ ఇమాజినేషన్. అంటే మనకు ఒక డ్రీమ్ హోమ్ అనుకోండి, నాకు ఒక డ్రీమ్ హోమ్ అనేది మీరు అట్లీస్ట్ హౌస్లోకి వెళ్ళి ఇంటర్నెట్లోకి వెళ్ళి చూసిన రకరకాల లైక్ కేరళ టైప్ కావాలి, లైక్ ఆంధ్ర టైప్ కావాలి, నార్త్ ఇండియా టైప్ కావాలి, మాకు ఇలాంటిది కావాలనేది మీరు ఒకసారి జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, రకరకాలుగా కనిపిస్తాయి అనమాట. అంటే ఈ ఫ్లాట్ ఇలా ఉండాలనుకున్న అట్లీస్ట్ యూ కెన్ యాడ్ దట్ ఇమాజినేషన్. అంటే మీకు అనేది ఇలా కావాలి అనేది ఒక పవర్ అనేది ఇస్తున్నారనమాట, ఒక బిలీఫ్ అనేది మీకు ఇస్తున్నారనమాట. ఓకే, సో మనం ఆల్రెడీ రెండో బారిన అదే చెప్తున్నారనమాట. అంటే ఏవైతే మన లగ్జరీస్ మన లైఫ్లో ఆల్రెడీ మనం గ్రాటిట్యూడ్ కూడా చెప్తున్నాం, వీటితో పాటు మనం ఫర్టైల్ కూడా చేస్తున్నాం అనమాట. అంటే అన్నీ తీసేసుకుంటే అప్పుడప్పుడు వాటర్ పోస్తున్నాం అనమాట మన సాయిల్కి, అంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి. సో ఆల్రెడీ మనకేంటి ఎక్సైట్మెంట్ అనేది మన లైఫ్కి మనం ఆల్రెడీ యాడ్ చేసాము. అలాగే మనం ఒక బిల్డింగ్ అనేది, అంటే బిల్డింగ్కి ఏంటి ఒక పునాది అనేది ఒక ఉత్సాహంతో వేయాలి అనేటువంటిది ఈ 12 డేస్లో మనం స్టార్ట్ చేసామన్నమాట. ఏంటి మనకున్న వాటికి గ్రాటిట్యూడ్ తెలపడం ద్వారా. అండ్ మన నాట్ ఓన్లీ ఈజిప్షియన్ దాంట్లో, ఇప్పుడు మన దాంట్లో కూడా చూడండి, మన కల్చర్లో కూడా మన వర్షం రాకముందే వర్షం రావాలి అని చెప్పేసి కపుల్కి మ్యారేజ్ చేస్తుంటారు. లేకపోతే ఇంకా చాలా కల్చర్స్లలో దేవుడికి ముందే అభిషేకం చేస్తుంటారు. ఒకవేళ వర్షాలు ఎప్పుడైనా పడకపోతే అదేంటి దే ఆర్ ద గ్రాటిట్యూడ్. అంటే మనం పూజ చేసేటప్పుడు కూడా చాలా విధి విధానాలు, మన హోమం చాలా విధి విధానాలు అనేటివి స్తుతి కూడా, దేవుని స్తుతి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఇవన్నీ చాంటింగ్ కానివ్వండి, స్తోత్రం కానివ్వండి, ఏవైనా కానివ్వండి, అవి స్తుతి అన్నమాట. అంటే మనం ముందే గ్రాటిట్యూడ్ తెలుపుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనకదార స్తోత్రం ఎవరైనా చదువుతున్నారనుకోండి, గో త్రూ ద మీనింగ్, డీప్ అండ్ డెప్త్ మీనింగ్కి మీరు ఇంటర్నెట్లో చూస్తే కూడా మీకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఏంటి మన అమ్మవారిని స్తుతి అంటే మనం గ్రాటిట్యూడ్ అన్నమాట. అమ్మవారి గురించి ఒక్కొక్క పాయింట్లో మనం గ్రాటిట్యూడ్ తెలుపుతున్నాం అనమాట ముందే. సో అలాగే మన డ్రీమ్స్ కూడా, ఇప్పుడు మన వర్షం పడేటందుకు కూడా ఇది ఏంటి మూఢనమ్మకం? దట్ ఈస్ ద సెలబ్రేషన్. అందులో మూఢనమ్మకం అనేది ఏమీ లేదు. దట్ ఈస్ ద సెలబ్రేషన్. అంటే మనం ప్రకృతికి మనం ముందే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కపుల్ మ్యారేజ్ చేస్తున్నారనుకోండి, ఎక్కువ ఫ్రాక్స్ అనేవి ఎప్పుడు వస్తాయి? వర్షం నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడే వస్తాయి, అంటే వర్షం పడినప్పుడే ఎక్కువ వస్తాయి. సో వి ఆర్ ఆల్రెడీ మన పెద్దలకి ఇమాజినేషన్ అనేది తెలుసు అన్నమాట. అంటే ప్రకృతి ఈ టైంలోనే ఇలా ఎందుకు ఉంటుంది అనేది. సో లైక్ దట్, అందుకోసమనే మనం ముందే గ్రాటిట్యూడ్గా ఇన్ సింపుల్ ఫామ్లో ఇస్తున్నాం అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. ముందు అంటే జరిగే వాటికి ముందే ఇవ్వడం అనేది అమేజింగ్ థింగ్. మనం తినకముందే మన ఫుడ్కి గ్రాటిట్యూడ్ తెలపడం అనేది అమేజింగ్ థింగ్ అనమాట. అంటే ఈ ఫుడ్ అన్నదాత సుఖీభవ అని ఎవరైనా అన్నారనుకోండి, సో అందులో ఉన్న వాళ్ళందరూ వస్తారు. అంటే వంట చేసిన వాళ్ళు, తీసుకొచ్చిన వాళ్ళు, ట్రాన్స్పోర్టర్స్, సెల్లర్స్, ఫార్మర్స్, ఎవ్రీ వన్ ఈజ్ ఇన్క్లూడెడ్ అనమాట. అంటే అంత డీప్ అండ్ డెప్త్గా మనం గ్రాటిట్యూడ్ అనేది తీస్తున్నాం అనమాట. సో ఆటోమేటిక్గా ఫుడ్ అనేది ఏమవుతుంది? అమృతం లాగానే తయారవుతుంది. అంటే ఈవెన్ మీరు ఒక్క రోటీ, ఒక్క చపాతి తిన్నా, కొంచెం రైస్ తిన్నా కానీ యూ విల్ లుక్ ఎట్ మీ బాడీ అనేది వెరీ వెల్ స్ట్రక్చర్డ్గా ఉంటుంది. అండ్ ఎంత గ్రాటిట్యూడ్తో మీరు ఎంత తక్కువ తింటే బాడీ అంత అబ్జార్ప్షన్ అనమాట. అంటే 99% న్యూట్రిషన్ అనేది అబ్జార్ప్షన్ అవుతుంది. అలా కాకుండా మనం ఎప్పుడు కోపంగా ఉండి, ఎప్పుడు వర్రీగా ఉండి, ఎప్పుడు క్రిటిసైజ్ చేసుకుంటూ, లేకపోతే ప్రజెంట్ మూమెంట్లో లేకుండా టెన్షన్లో ఉండి ఎంత మంచి సలాడ్ తీసుకొనివ్వండి, ఎంత మంచి ఫుడ్ తీసుకొనివ్వండి, ఎంత ఎక్స్పెన్సివ్ ఫుడ్ మీద ఖర్చు చేయనివ్వండి, నో ఇట్స్ నాట్ వర్క్. ఎందుకంటే లాస్ట్కి ఏమవుతుంది? we are changing that frequency. అంటే ఫ్రీక్వెన్సీని మనం చేంజ్ చేస్తామన్నమాట. ఇఫ్ యు ఆర్ హ్యాపీ, ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్, ఓకే, ఉండదానికి సాటిస్ఫైడ్ కానీ సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటే నార్మల్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, అమేజింగ్ స్కిన్ ఉంటుంది, అమేజింగ్ హెయిర్ ఉంటుంది, బాడీ వెల్ టోన్డ్ ఉంటుంది.
అండ్ డిసీజ్ ఫ్రీ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ వీ కెన్ నీడ్ టు లర్న్ వాట్ వీ హ్యావ్, అంటే మనకున్న దాంట్లోనే మన కృతజ్ఞత అనేది తెలపడం ద్వారా మనకున్నటువంటి ఫియర్ అనేది ఈజీగా రిమూవ్ అవుతాయి అనమాట. సో అది ఇప్పుడు మన డ్రీమ్స్ లిస్ట్ కూడా అదే అనమాట. సో అదే చెప్తున్నా, రోడ్ అబౌట్ ఈజిప్షియన్లు కానివ్వండి, అంటే నైలు నది వరదలు వచ్చే కంటే ముందు వాళ్ళు చాలా సెలబ్రేషన్ జరుపుకునే వాళ్ళు అనమాట. అంటే అలా నైలు నది అలా పారిపోతుంది, అంటే అలా వరద వస్తుంది, అప్పుడు అందరూ ఏం చేస్తారు, ఎక్కువ వర్క్ ఉండదు, సో సెలబ్రేషన్ అనేది ముందే యాడప్, అంటే ఇలా మేము సెలబ్రేట్ చేసుకుంటాం అనేది ముందే వాళ్ళు చాలా డ్రమ్స్తోని అలా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారనమాట. సో అలాగే అమెరికన్లు, ఇండియన్లు, ఆస్ట్రేలియన్లు వర్షంలో నాట్యం చేస్తారు. ఇవి అన్ని రెయిన్ డ్యాన్స్, అంటే మనం చేస్తాం చూడండి మ్యాజిక్ అనేది, అలా అనమాట. ఆఫ్రికన్లు అంటే వీళ్ళు ముందు వేటకు వెళ్ళే వాళ్ళే, వేటకు వెళ్ళే కంటే ముందే వాళ్ళు ఒక పూజ లాగా చేస్తారు అనమాట. అంటే థ్యాంక్ యూ, వాళ్ళ భాషలో వాళ్ళు వాళ్ళ దేవతకి వాళ్ళు మేము ముందే వెళ్ళి తీసుకొచ్చాము, అంటే ఇంత ఈరోజు ఇంత వేటాడాము, లైక్ ఇన్ని జంతువులను కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఇన్ని మేము తీసుకొచ్చాము, ఇంత హ్యాపీగా ఉన్నాం అనేది వాళ్ళు ముందే గ్రాటిట్యూడ్ చెప్పుకొని ముందే వేటకు వెళ్ళే కంటే ముందే వాళ్ళు సెలబ్రేషన్ చేసుకొని వెళ్తారనమాట. అంటే సెలబ్రేషన్ అనేది లైఫ్లో ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు మన బర్త్డే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దట్ ఈజ్ ఇండికేట్ యువర్ సక్సెస్ అండ్ గ్రోత్ అనమాట. సో చిన్న చిన్న వాటి అయినా మనకున్న దాంట్లో మనం సెలబ్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకొని ప్రతి ఒక్కరు యాడప్ యువర్ లైఫ్. బర్త్డేలు కానివ్వండి, యానివర్సరీలు కానివ్వండి, మిగతావి ఏమన్నా మనకు ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కానివ్వండి, అట్లీస్ట్ యూ నీడ్ టు సెలబ్రేషన్ అనేది వీఆర్ స్ప్రెడ్డింగ్ దట్ హ్యాపీనెస్, సక్సెస్ టు ఎవ్రీబడి అనమాట. ప్రతి ఒక్కరికి మనం అది మనం ఆ హ్యాపీనెస్ని, అంటే ఆ సీడ్స్ని మనం అందరికీ స్ప్రింకిల్ చేస్తున్నాం అనమాట. సో ఇది ప్రతి మతంలోనూ సంస్కృతిలోనూ ప్రార్థన అనేది ఖచ్చితంగా ఉంది. ఎస్, ప్రతి ఒక్క దాంట్లో, నాట్ ఓన్లీ హిందూ, క్రిస్టియన్, మిగతావి ఇస్లామిక్, చాలా మతాలలో, జైనిజం కానీ మిగతా వాటిలలో కూడా చాలా వాటిలలో ఉందన్నమాట. ఎందుకంటే హిడెన్గా ఉన్నది ఏంటి, ఆకర్షణ సూత్రం మీన్స్ లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే, ఇందులో ఉన్నది సజాతి ధృవాలు మీన్స్ లైక్ సేమ్ థింగ్ అనేటివి ఆకర్షించుకుంటాయి కదా. ఇప్పుడు మనం ఎర్త్ని తీసుకున్నా కానీ లైక్ ఉత్తరం, దక్షిణం, పడమర. ఓకే, ఉత్తరం దక్షిణం అనేది ఎలా ఉంటుందో, ఉత్తరం దక్షిణం మరియు ఈస్ట్ అంటే తూర్పు పడమర అనేటి ఎలా ఉంటాయో, సో అవి ఎప్పుడు ఎలా ఉంటాయంటే అంటే సజాతి ధృవాలు అనేటివి ఆకర్షించుకుంటాయి, విజాతి అనేటివి వికర్షించుకుంటాయి. సో లైక్ అట్రాక్ట్స్ లైక్ అనమాట. అంటే మనం ఏదైతే మంచిని స్ప్రెడ్ చేస్తామో యూ విల్ అట్రాక్ట్ మోర్ సక్సెస్, మోర్ గ్రోత్ అనమాట. బట్ చాలా మందికి ఏముంటుందంటే మిగతా వాళ్ళు, నో యూ కాంట్ సెండ్ దట్ వర్రీ ఎనర్జీ. మనం మంచి పని చేసినప్పుడు మిగతా కొంతమంది ఉండొచ్చు, ఇట్స్ ఓకే, దేర్ విష్, మనం వాళ్ళ దాంట్లోకి వెళ్ళట్లేదు కదా. యు ఆర్ ఇన్ యువర్ జోన్, యు ఆర్ ఇన్ ఏ పాజిటివ్ జోన్. అంటే పాజిటివిటీని ఎంజాయ్ చేసే వాళ్ళు, పాజిటివిటీని రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో దాన్ని చెప్తున్నారు డబల్, అంటే మనం ముందే ఏదైతే స్వంతమైనట్టు భావిస్తామో అదే మనకు వస్తుంది అనమాట. ఈ ఇమాజినేషన్ అనేది నావెల్ గోడార్డ్ రచయిత ఉన్నారు, ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్, ఇమాజినేషన్ ఈజ్ ద లైఫ్. అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే తన బుక్స్ చిన్ననే ఉంటాయి, ఎవరైనా రీడ్ చేయొచ్చు, ఆడియోస్ కూడా అవైలబుల్ అనమాట. సో తను ఫస్ట్ మిలిటరీలో అప్పుడు వర్క్ చేసేవాళ్ళు, కానీ తనకు అనిపించింది నా వర్క్ ఇది కాదు, నేను ఎంపవర్ చేయాలి, అంటే నేను ప్రపంచానికి నా బుక్స్ ద్వారా ఎంపవరింగ్ ఏంటి, ఒకటి ఆ రోజులలో ఓన్లీ బుక్సే, అంటే మనలాగా ఇప్పుడు యూట్యూబ్ ఇలాంటివి లేవు కదా ఎంపవర్ చేసేందుకు, సో బుక్స్ అనమాట. సో నేను బుక్స్ ద్వారా ఈ ప్రపంచానికి, తనకి యాక్సిడెంట్ కూడా అయిందనమాట ఆర్మీలో వర్క్ చేసేటప్పుడు. సో నేను వెళ్ళి ఖచ్చితంగా ఎంపవర్ చేయాలి అని అనుకున్నప్పుడు తను డాక్టర్తో నుండి చెప్పాడనమాట. సో యాడెడ్ మెనీ, అంటే ఫీలింగ్ అనేది ఎంత ఫ్యూయల్ మన డ్రీమ్స్కి. ఇప్పుడు మీ దగ్గర కారు ఉంది, అన్నీ ఉండదు, బట్ ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ అనేది లేదనమాట. అంటే కారు తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక ఫీలింగ్ లేదు. ఇఫ్ యూ నో ద డెస్టినేషన్, అంటే నేను ఇలా వెళ్ళాలి, లైక్ ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళాలి అనేది మీకు ఖచ్చితంగా తెలిసిందనుకోండి, ఓకే ఈ ప్లేస్కి నేను ట్రెక్కింగ్ వెళ్ళాలి కార్ తీసుకొని, ఈ ప్లేస్కి డ్రైవింగ్, లేకపోతే ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఇంకొక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి, ఏదైనా గార్డెన్కి వెళ్ళాలన్నప్పుడు యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. అంటే ఎన్నిసార్లు చూసినా కానీ మీకు ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది కదా, దట్ ఈస్ ద ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్ అనమాట. అంటే ఏదైనా బాధ వచ్చినా కానీ
బాధ సిచ్యువేషన్ ఈజ్ సెకండరీ. ఫస్ట్ ఇన్ హీలింగ్ సెషన్లో కూడా కంప్లీట్ బేస్ ఆన్ ద ఫీలింగ్స్ అనమాట. అంటే మీరు ఏ ఫీలింగ్తోనే యాడప్ అవుతున్నారు. హ్యాపీ ఫీలింగ్ మీన్స్ హ్యాపీనెస్ ఈజ్ కమ్స్ ఇన్ 100 వేస్. అంటే మీరు కార్ డ్రైవింగ్ చేసినప్పుడు రావచ్చు, మీ పాపతో టైం స్పెండ్ చేసినప్పుడు రావచ్చు, మంచి కుకింగ్ చేసినప్పుడు రావచ్చు. దట్ ఈస్ ద సిచ్యువేషన్. బట్ హ్యాపీనెస్ ఈజ్ ద అల్టిమేట్ గోల్. అలాగే మనకు సాడ్ ఉందా, క్రిటిసిజం ఉందా, సాడ్నెస్ అనేది మేబీ ఇతరుల సక్సెస్ చూసి కూడా మనకు రావచ్చు. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. మన కోరికలు నెరవేరకముందే సో నోవెల్ కార్డెడ్ ఏం చేశాడంటే వాళ్ళ హోమ్ ఉంటుంది కదా, అంత బాగా ఇమాజినేషన్ చేశారనమాట. అంటే వాళ్ళ మిస్సెస్ ఉంది, 1 year పాప కూడా ఉంది, వాళ్ళ ఇంట్లో హాల్ ఉంది, కిచెన్ ఉంది, హాల్ నుండి మధ్యలో ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో మెత్తటి కోజీ బెడ్ ఉంటుంది, వాళ్ళ పాప అప్పుడే నిద్ర లేచి వాళ్ళ పాదాలు ఎంత స్మూత్గా ఉంటాయి, రైట్? అంత ఇమాజినేషన్ అనమాట. అలా లేచుకుంటూ నడిచి వచ్చేసి తన్ని హగ్ చేసుకుంది. సో ఇట్ విల్ హ్యాపెండ్. తర్వాత తను ఇమాజినేషన్ బుక్లు అంతా క్లియర్గా అడాప్ట్ చేశాడనమాట. సో తను ఆఫ్టర్ 1 year తర్వాత రియల్గానే, ఎందుకంటే తన కాళ్ళు అప్పుడు వర్క్ చేయట్లేదు అనమాట. సో తను వాళ్ళ పాపతో ఆడుకుంటున్నాడు అలా అనమాట. సో విత్ ఇన్ ద 1 month తను కంప్లీట్గా రికవరీ అయ్యాడు. మళ్ళీ తను జాబ్ మానేశాడు, ఇంటికి వెళ్ళాడు. తను ఏదైతే అనుకున్నాడో సేమ్ అలాగనే జరిగింది అనమాట. అంటే ఇమాజినేషన్ పవర్ అనేది అంత శక్తివంతమైంది. అంటే యు ఆర్ క్రియేటింగ్, ఆల్రెడీ ఉన్నదాన్ని అలైన్మెంట్లో క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఉన్నదాన్ని ఒక స్ట్రక్చర్డ్ ఫామ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిలో క్లే ఉంటుంది కదా, మట్టి ముద్ద, రైట్? ఇప్పటికి పిల్లలకి చాలా రకాలుగా క్లే అనేది అవైలబుల్. మనప్పుడు మనకు రియల్గా మట్టి అనేది ఉండేది. ఓకే, వీ కెన్ ప్రిపేర్. ఇప్పుడు అనేది మట్టి అనేది సాఫ్ట్ ఇప్పటి వరకు చేసాము. నవ్ యూ నీడ్ టు బి రెడీ వాట్ యూ వాంట్ టు ప్రిపేర్. అంటే మీరు ఏది క్లియర్గా ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు, లైక్ చిన్న పార్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా, ఏ వస్తువు క్రియేట్ చేసుకుంటున్నారు, దాన్ని ఎలా మోల్డ్ చేస్తారు అనేది దట్ ఈజ్ అప్ అండ్ టు యూ అనమాట. అండ్ ఎవరికైతే కృతజ్ఞత ఉంటుందో వారికి మరింత భవిష్యత్తులో లభిస్తుంది. ఇట్స్ ట్రూ. మనం ఎవరికైతే గ్రాటిట్యూడ్ ఉంటామో ఇట్స్ ట్రూ అనమాట. ఓకే, అండ్ భాగ్యలత గారు ఒక క్వశ్చన్ అడిగారు స్టార్టింగ్లో, దిస్ ఇస్ యాడెడ్ హియర్. అంటే ఎప్పుడైతే ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఆల్రెడీ ఉంది, ఓకే, నేను మీడియేటర్ని, నేను ఛానల్, అండ్ ఇతరులు ఏం చేస్తారా అన్నది అది మనకి సంబంధం లేదనమాట. అంటే యువర్ ఇంటెన్షన్ ఈజ్ కరెక్ట్. అంటే మన ఇంటెన్షన్ అనేది ఇఫ్ వీఆర్ గివింగ్, మనం ఇచ్చేటువంటి మనీతోనే కంప్లీట్గా పాడైపోవడం అనేది ఎవరూ ఉండరు. ఓకే, జస్ట్ వీఆర్ యాడింగ్ 10 rupees కానివ్వండి, 20 rupees కానివ్వండి, జస్ట్ ఒక మనం వీఆర్ యాడప్ దట్ బ్రెడ్ కానివ్వండి, ఓకే, ఎనీథింగ్. వాళ్ళకి మేబీ మిగతా వాళ్ళ నుండి ఇంకొక 100 rupees యాడప్ అవుతుండొచ్చు. సరే, యూనివర్స్లో మాత్రం అబాండెంట్ ఉందన్నమాట. అండ్ వెన్ వీఆర్ థింకింగ్, అంటే వాళ్ళు ఏం చేస్తారో అనే వరి ఎనర్జీ వదిలేసి యూ కెన్ గివ్ బ్లెస్ దెమ్. అంటే మనం బ్లెస్ చేసి వీళ్ళకి 10 rupees కానీ, 5 rupees కానీ, 20 rupees కానీ వీళ్ళకి సరైన విధానంలో వీళ్ళకి యూజ్ కావాలనేది మనం ఎప్పుడైతే బ్లెస్ చేసి ఇస్తామో అప్పుడు మనది కాదు, వాళ్ళు ఏం చేసుకుంటారు అన్నది అది మనకు సంబంధించింది కాదన్నమాట. ఎప్పుడైతే మనం బ్లెస్ చేసి ఇస్తామో ఖచ్చితంగా మనీ హ్యావ్ దట్ ఎనర్జీ. అంటే ఒక ప్లేస్కి వెళ్ళిపోతుంది అనమాట. ఏ ప్లేస్కి వెళ్ళాలో ఖచ్చితంగా ఆ ప్లేస్కి వెళ్తుంది. సో అలాగే మన డ్రీమ్స్ కూడా, అంటే మనకు ముందు ఎలా జరుగుతుంది, ఏమవుతుంది అనేది కాకుండా నీకేం కావాలో క్లియర్గా అడిగినప్పుడు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది అనమాట. అదే చెప్తున్నారు, ఎవరైతే కృతజ్ఞతగా ఉంటారో, అంటే గ్రాటిట్యూడ్ మోడ్లో ఉంటారో దే కెన్ రిసీవ్ మోర్ గ్రాటిట్యూడ్. ఎవరైతే హ్యాపీ మోడ్లో ఉంటారో దే కెన్ రిసీవ్ మోర్ హ్యాపీనెస్. ఎవరైతే బాధగా ఉంటారో దే కెన్ రిసీవ్ లైక్ దట్ ఓన్లీ. అంటే ఒక్క సిచ్యువేషన్ కాకపోతే ఇంకొక సిచ్యువేషన్ అనేది వస్తుంది అనమాట. అంటే కృతజ్ఞత అనేది, గ్రాటిట్యూడ్ అనేది ఎలా అంటే ఒక సీడ్ లాగా అనమాట. అంటే ఎక్సైట్మెంట్తోని ఆ సీడ్, గ్రాటిట్యూడ్ సీడ్ అనేది మీ కెరియర్ కావచ్చు, వెల్త్ క్రియేషన్ కావచ్చు, మీ పర్సనల్ కావచ్చు, పర్సనల్ గోల్ కావచ్చు, మేబీ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ స్కిన్ టోన్ కావచ్చు, హెయిర్ కావచ్చు, బాడీ టోన్ అప్ కావచ్చు, మసిల్ బిల్డ్ చేయాలనుకోవచ్చు, హెల్త్ ఇష్యూ కావచ్చు, హెల్త్ ఛాలెంజెస్ కావచ్చు, లైక్ దట్ ఎనీథింగ్ యూ కెన్ యాడ్ అప్. ఓకే, ఏదైనా ప్లేస్ కావచ్చు, ఎవరితోనైనా మాట్లాడుకోవాలనుకోవచ్చు, ఓకే, ఎనీ రిలేషన్షిప్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, ఇంకా బాగా చేసుకోవాలనుకోవచ్చు, ఎనీథింగ్ దట్ కమ్స్ అండర్ యువర్ డ్రీమ్ లిస్ట్. బట్ దాన్ని ఎలాగంటే స్వంతమైనట్టే. అంటే ఫీలింగ్ అంటే ఇప్పుడు మీరు ఒక హోమ్ అనుకోండి, ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం కూడా నేను షేర్ చేశాను. ఎలా అంటే ఫీలింగ్ యాడప్ ఎలా ఉండాలంటే మేము గృహ ప్రవేశం జరుపుకుంటున్నాము. ఓకే, పూజ అందరు వచ్చారు, పూజారి వాళ్ళందరూ వచ్చారు, బంధువులు వచ్చారు. ఓకే, దట్ మచ్ ఆఫ్ ఇమాజినేషన్ మీకు డ్రీమ్ హోమ్ తర్వాతనే కదా మీరు జరుపుకునేది. ఓకే, ఇంట్లో మీ పేరు మీద మీరు వ్రతం చేసుకుంటున్నారు. ఓకే, ఆల్రెడీ హ్యాపెండ్ అనమాట. హ్యాపెండ్ అయితేనే కదా మీరు ఇవన్నీ చేసుకునేది. లైక్ దట్ ఇన్ని రూమ్లో మీరు అందరికి చెప్తున్నారు, ఇన్ని రూమ్లో అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ డ్రీమ్ లిస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ 3 బెడ్రూమ్ ఇది అనేది ఆల్రెడీ మీరు రాసేసుకున్నారు. 3 బెడ్రూమ్ ఇంత స్క్వేర్ యాడ్, ఓకే ఇలా బెడ్రూమ్ ఉండాలి, ఒక ఇంటీరియర్ ఇలా ఉండాలి అనేది మీరు ఆల్రెడీ రాసుకున్నారు. బట్ ఈరోజు చేసేటువంటిది ఏంటి, మేము యాడ్ చేస్తున్నాం ఫీలింగ్. అంటే హోమ్ అనేది ఆల్రెడీ ఫినిష్ అయింది. ఓకే, యూ కెన్ ఇమాజిన్ మీరు హాల్ రూమ్లోకి వెళ్ళారు, పెయింటింగ్ మీరు ఎలా ఉండాలనుకున్నారో అలా ఉన్నది. యు ఆర్ లుకింగ్ దట్ వాల్ అండ్ యు ఆర్ టచింగ్ యువర్ ఇంటీరియర్. కిచెన్లో అన్ని చెక్ చేస్తున్నారు, వావ్ అంటున్నారు. మీకు వచ్చిన గెస్ట్లు కూడా ఎంత బాగా డిజైన్ చేసుకున్నారు అంటున్నారు. లైక్ వాల్ పిక్చర్స్ కానివ్వండి, మీ ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నాయి, అందరు బ్యూటిఫుల్గా ఉందంటున్నారు, మీరు పూజలో పాల్గొంటున్నారు. లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. పూజ అయిపోయింది, మీ అందరు ఫ్యామిలీతో పాటు ఫుడ్ తీసుకుంటున్నారు, అందరూ ఎవరెవరు కావాలనుకున్నారో వాళ్ళందరి ప్రజెన్స్ అక్కడ ఉంది, మీరు ఎంజాయ్ చేస్తారు. సో హ్యాడ్ దట్ ఫీలింగ్, అంటే అది రియల్గా అయింది. సో ఆ ఫీలింగ్ అనేది ఉంటే ఆటోమేటిక్గా యువర్ హార్ట్ వైబ్స్ అనేటివి ఆటోమేటిక్గా రేజ్ అవుతాయి అన్నమాట. నేను ఒక్కటి హోమ్కి యాడ్ చేశాను అంటే ఎక్కువ మంది రిలేట్ అయ్యాయి. సో యూ కెన్ యాడ్ యువర్ డెస్టినేషన్ ప్లేసెస్. ఓకే, మేబీ మీ స్కిన్ టోన్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్. సో ఎలా ఉంటుంది, టచ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, లైక్ మెనీ ఆర్ అడ్మైరింగ్, వా మీ స్కిన్ అనే టోన్ చాలా చాలా బాగైంది, లైక్ దట్. లైక్ ద టోన్ బాడీ మసిల్ అనేది గ్రోత్ అయింది. అదర్వైజ్ ఎనీథింగ్ మీకు వెయిట్ లాస్ స్కూల్ ఉంది. సో ఈజీగా అందుకోసమేనే విజన్ బోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎనీథింగ్ అలా ఆలోచించుకోకండి వీళ్ళ బాడీకి నాది, యు ఆర్ గివింగ్ దట్ స్ట్రక్చర్ అనమాట. అంటే బాడీకి బ్రెయిన్కి బిలీఫ్ సిస్టంలో నువ్వు యాడ్ చేస్తున్నావు అనమాట ఇమాజినేషన్ ద్వారా, రైట్. అలాగే మీ కెరియర్లో మీరు డిజిగ్నేషన్లో ఉన్నారు. సో ఆ డిజిగ్నేషన్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటుంది డ్రెస్సింగ్ సెన్స్, మీ డ్రెస్సింగ్ సెన్స్, వే ఆఫ్ కమ్యూనికేషన్, వే ఆఫ్ టాకింగ్. ఓకే, ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ డిజిగ్నేషన్ పోస్ట్, ఓకే మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఎలా అసైన్ చేస్తున్నారు, ప్రాజెక్ట్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు. ఓకే, లైక్ దట్. మీకు ఇంత క్లయింట్స్ కావాలనుకోండి, హౌ యు ఆర్ యాడింగ్ యువర్ టైం. నా టైం అనేది నేను ఎలా మాట్లాడుతున్నాను క్లయింట్స్తోని, నేను ఎలా డీల్ చేస్తున్నాను, ఎలా షీట్స్ ఉన్నాయి నా దాంట్లో. ఓకే, లైక్ దట్ యూ కెన్ యాడ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అంటే ఇమాజినేషన్ ఆల్రెడీ డ్రీమ్ లిస్ట్లో యాడ్ చేస్తున్నాం, బట్ వీఆర్ యాడింగ్ ఆల్రెడీ రిసీవ్డ్. అంటే రిసీవ్ చేసుకున్న తర్వాత మన హ్యాపీనెస్ ఏ మూల్లో ఉంటుంది, కృతజ్ఞత అనేది ఎలా ఉంటుంది, రైట్. డిజిగ్నేషన్ యాడప్ అయి తీసుకున్నారు, మీ మీటింగ్ ఫినిష్ అయింది, దే ఆర్ సేయింగ్ వండర్ఫుల్. ఓకే, సో మీరు అప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ గివింగ్ దిస్ న్యూ డిజిగ్నేషన్, న్యూ ఆపర్చునిటీ. నా క్లయింట్స్తో నేను ఇంత బాగా డిజైన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ ఇంక్రిమెంట్ లైక్ 30,000 50,000 ఉంది, బట్ మీ డిజిగ్నేషన్ తర్వాత మేబీ 5,000 ఇంక్రీజ్ అయింది, 10,000 ఇంక్రీజ్ అయింది. సో యు ఆర్ లుకింగ్ యువర్ బ్యాంక్ అకౌంట్, థ్యాంక్ యూ ఫర్ ది 60,000 మేబీ 70,000 పర్ మంత్. సో ఆల్రెడీ 1 month అయిపోయింది, బికాస్ ఆఫ్ దిస్ శాలరీ ఐఎమ్ మై మీన్స్ ఐఎమ్ బయింగ్ దిస్ థింగ్. ఆల్రెడీ మై మీన్స్ నేను ఇది బై చేశాను, ఇది కొనుక్కున్నాను, థ్యాంక్ యూ. లైక్ దట్ ఆల్రెడీ హ్యాపెన్ అండ్ యు ఆర్ గివింగ్ దట్ థింగ్ అన్నమాట, కృతజ్ఞత అనేది. అలాగే మీ జాబ్కి కావచ్చు, ఎన్నిటికే మీరే యాడ్ చేయొచ్చు. అదే మీరు ఎంత గాఢంగా అంటే ఎంత కాన్సన్ట్రేటెడ్గా కోరుకుంటున్నారు అనేది రెండవని ఇప్పుడు చెప్తారు. మధు, మధు ఆర్ యు దే? ఎస్ మ్యామ్. ఓకే, ఈ క్షణాన మీరు అక్కడి నుంచి Yes, ma'am. ఈ క్షణాన మీరు గాఢంగా ఏం కోరుకుంటున్నారు? ఈ పుస్తకం ప్రారంభంలోనే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను. మీ జీవితంలోని ప్రతి అంశంలోనూ మీరు ఏం కావాలనుకుంటున్నారో స్పష్టంగా ఉండమని అడిగాను. అప్పుడు మీరు ఆ పని చేయకపోతే ఇప్పుడు చేయండి. మీరు వేసుకున్న జాబితాను ఒక్కసారి ఇప్పుడు చూడండి. దాంట్లోని ముఖ్యమైన
10 కోరికల్ని ఈ మ్యాజిక్ అభ్యాసం కోసం ఎంచుకోండి. మీ మీ జీవితంలోని విభిన్న అంశాల నుంచి 10ని ఏరుకోండి. డబ్బు, ఆరోగ్యం, బాంధవ్యాలు ఇట్లా లేదా ఒకే అంశం నుంచి కూడా 10 కోరికల్ని ఎంచుకోవచ్చు. మీ ఉద్యోగం గురించి, అందులో విజయం గురించి మీరు గాఢంగా ఏమి కోరుకుంటున్నారో ఆ విషయంపై స్పష్టంగా ఉండండి. అట్లా చేస్తే ఈ మ్యాజిక్ అభ్యాసం వల్ల మీ జీవితంలో వచ్చే మార్పులన్నీ కూడా స్పష్టంగా గమనించవచ్చు. మీ 10 కోరికల సాకారం కోసం మీరు ప్రపంచం ముందు ఒక మ్యాజిక్ అభ్యర్థన పెడుతున్నట్టుగా ఊహించండి. నిజానికి ఆకర్షణ సూత్రం ప్రకారం మీరు చేస్తున్నది అదే. ఒక పెన్ను, కాగితము తీసుకుని గానీ, కంప్యూటర్ ముందు కానీ కూర్చోండి. మీ అత్యంత ముఖ్యమైన 10 కోరికల జాబితాను ఇలా వేయండి. వాటిని ఇప్పటికే సాకారం చేసుకున్నట్లు వ్రాయండి. ఇలా వ్రాయండి. థ్యాంక్ యూ అంటూ మీ కోరికను ఆ ఖాళీలో రాయండి. రాసి అందుకు 3 సార్లు కృతజ్ఞత చెప్పండి. ఉదాహరణకు, థ్యాంక్ యూ. నా పరీక్షలలో వచ్చిన అత్యున్నతమైన మార్కులకు ఆ మార్కులు నేను కోరుకున్న కాలేజీలో సీటు తెచ్చిపెట్టాయి. థ్యాంక్ యూ. మనకొక బిడ్డ కలగబోతున్నదన్న గొప్ప వార్తకి. థ్యాంక్ యూ. మనం కలలు కన్న ఇల్లు కట్టుకోగలిగినందుకు, అందులో మనం కావాలనుకున్న సదుపాయాలన్నీ ఒక్క లోపం కూడా లేకుండా అమరినందుకు. థ్యాంక్ యూ. మా నాన్నతో మాట్లాడిన అద్భుతమైన ఫోన్ కాల్‌కి, దానితో నాకు ఆయనకి మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి. థ్యాంక్ యూ. నేను అంతా బాగున్నానని, ఆరోగ్యంగా ఉన్నానని చూపించిన ఆరోగ్య పరీక్షా ఫలితాలకు. థ్యాంక్ యూ. నాకు లభించిన అయాచిత ధనలాభానికి, నా ఐరోపా పర్యటనకు సరిగ్గా అంతే డబ్బు అవసరం. థ్యాంక్ యూ. ఈ నెలలో నా విక్రయాలు రెట్టింపైనందుకు. థ్యాంక్ యూ. మాకు చాలా పెద్ద క్లయింట్లను లభింపచేసిన మా ఆలోచనలకు. థ్యాంక్ యూ. నాకు సరిపోయే జీవిత భాగస్వామి లభించినందుకు. థ్యాంక్ యూ. మన ఈ మార్పు ఇంత సులభంగా, కష్టం లేకుండా జరిగిపోయినందుకు. 3 సార్లు వరుసగా థ్యాంక్ యూ చెప్పడం చాలా శక్తివంతమైనది. ఎందుకంటే అది మీ దృష్టిని, మనసుని కృతజ్ఞత మీదే కేంద్రీకరించేలా చేస్తుంది. 3 సార్లు థ్యాంక్ యూ చెప్పడం అనేది ఒక మ్యాజిక్ సూత్రం కూడా. ఎందుకంటే ఈ విశ్వంలో కొత్త సృష్టికి అదొక మ్యాజిక్ అంకె. ఉదాహరణకి, ఒక శిశువు సృష్టికి ఒక స్త్రీ, ఒక పురుషుడు కావాలి. స్త్రీ, పురుషుడు, శిశువు ముగ్గురూ కలిసి ప్రపంచంలో ప్రతి సృష్టి కార్యానికి ఈ 3 లెక్క వర్తిస్తుంది. చివరికి మీ కోరికల సృష్టికి కూడా. అందుచేత వరుసగా 3 సార్లు మీరు థ్యాంక్ యూ చెప్తే మీరు ఈ సృష్టి రహస్యాన్ని, సూత్రాన్ని అనుసరిస్తున్నట్లు అన్నమాట. మీ కోరికలన్నిటినీ సాకారం చేసుకోవడానికి అనుసరించవలసిన రెండవ మెట్టు ఏంటంటే, మరింత కృతజ్ఞతా భావంతో మీ కోరికలను గాఢతరం చేసుకోవడం. ఈరోజు ఏదో ఒక సమయంలో మీరు ఈ పని చేయవచ్చు. మీ అతి ముఖ్యమైన కోరికల జాబితా వేసే సమయంలో కానీ, లేదా రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో కానీ, కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తితో మీ కోరికలను గాఢతరం చేసుకోవడానికి ముందు మీ కోరికల జాబితాలో మొదటి దాంతో ప్రారంభించండి. మీ ఊహాశక్తిని ఉపయోగించి ఆ కోరిక తీరినట్లే భావించి మీ మనసులో ఈ కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి. మీ కోరిక తీరినప్పుడు మీ భావాలు ఎలా ఉన్నాయి? మీ కోరిక నెరవేరిన సంగతి ముందుగా ఎవరితో చెప్పారు? ఏ విధంగా చెప్పారు? మీ కోరిక తీరగానే మీరు చేసిన మొదటి గొప్ప పని ఏమిటి? ఈ ప్రశ్నలకి సమాధానాలు వీలైనంత వివరంగా ఇవ్వండి. చివరగా ప్రతి కోరికని మళ్ళీ ఒకసారి చదవండి. మీ మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ మీద మనసు కేంద్రీకరించండి. అప్పుడు మీరు నిజంగానే కృతజ్ఞతా భావాన్ని అనుభవించగలుగుతారు. మీకు ఇంకా శక్తివంతమైనది, వినోదాత్మకంగా ఉండేది అయిన అభ్యాసం చేయడం ఇష్టం ఉంటే, ఒక మ్యాజిక్ బోర్డ్ తయారు చేయండి. దాని మీద ఈ కోరికలను తెలిపే బొమ్మలను అంటించండి. ఈ బోర్డును మీరు తరచూ కనిపించే ప్రదేశంలో పెట్టండి.
ఆ బోర్డు మీద పెద్ద పెద్ద అక్షరాలతో థ్యాంక్ యూ అని రాసి అంటించండి. అసలు మీ రెఫ్రిజిరేటర్నే మీ మ్యాజిక్ బోర్డుగా ఉపయోగించుకోవచ్చు. మీకు ఒక కుటుంబం ఉంటే మీరు కుటుంబపు మ్యాజిక్ బోర్డు కూడా తయారు చేసుకోవచ్చు. పిల్లలకి ఇలాంటివి చాలా ఇష్టంగా ఉంటాయి. అది నిజంగా మ్యాజిక్ బోర్డ్ అనే ఊహించండి. ఆ బోర్డు మీద మీరు ఏ బొమ్మ అంటిస్తే అది మీ దగ్గరికి జరుగుతూ వస్తుంది. మీలో నిరంతరం ఉండే కృతజ్ఞత యొక్క అయస్కాంత శక్తి మీ కోరికను మీ వైపు ఆకర్షిస్తుంది. మీ జీవితం అంతా అట్లా కొనసాగుతూ ఉంటుంది. ఇది కూడా చేయించండి. ఓకే. మ్యాజిక్ అభ్యాసం పర్ డే 13. మీ కోరికలన్నీ సాకారం కానియండి. మీ అదృష్టాలను లెక్కించుకోండి. ఒక 10 జాబితా రాసి వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్దులో రాయండి. ఆ జాబితా మళ్ళీ ఒకసారి చదవండి. ప్రతి అదృష్టాన్ని తలుచుకుని దానికి థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పండి. ఊరికే చెప్పడం కాదు, మనస్ఫూర్తిగా చెప్పండి. ఒక కాగితం కలం తెచ్చుకుని గాని కంప్యూటర్ ముందు గాని కూర్చోండి. మీ అత్యంత ముఖ్యమైన 10 కోరికలను జాబితా వేయండి. అవి ఇప్పటికే నెరవేరినట్లు ఊహిస్తూ ప్రతిదాని ముందు 3 సార్లు థ్యాంక్ యూ అని రాయండి. 3 సార్లు ఉదాహరణకు థ్యాంక్ యూ ఎందుకంటే మీ ఊహాశక్తిని ఉపయోగించి ఈ క్రింది ప్రశ్నలకు మీ మనస్సులో సమాధానం చెప్పుకోండి. ఆ కోరికలన్నీ తీరినట్లే ఊహించండి. మీ కోరిక తీరినప్పటి మీ భావాలు ఎలా ఉన్నాయి? మీ కోరిక నెరవేరిన సంగతి ముందుగా ఎవరితో చెప్పారు? ఏ విధంగా చెప్పారు? మీ కోరిక తీరగానే మీరు చేసిన మొదటి గొప్ప పని ఏమిటి? ఈ ప్రశ్నలకి సమాధానాలు వీలైనంత వివరంగా ఇవ్వండి. చివరగా ప్రతి కోరికని మళ్ళీ ఒకసారి చదవండి. మీ మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ మీద మనసు కేంద్రీకరించండి. అప్పుడు మీరు నిజంగా కృతజ్ఞతా భావాన్ని అనుభవించగలుగుతారు. మీకు నచ్చితే ఒక మ్యాజిక్ బోర్డ్ తయారు చేయండి. మీ కోరికలను సూచించే బొమ్మలను దాని మీద అతికించండి. ఆ బోర్డును మీకు తరచుగా కనిపించే ప్రదేశంలో పెట్టండి. బోర్డు పైన శీర్షికలాగా పెద్ద పెద్ద అక్షరాలతో థ్యాంక్ యూ అని రాయండి. ఈ రోజు రాత్రి మీరు మీ నిద్రకు ఉపక్రమించబోయే ముందు మీ మ్యాజిక్ శిలను చేతిలో పట్టుకొని థ్యాంక్ యూ అనే మ్యాజిక్ మంత్రం 3 సార్లు అనండి. ఈ రోజు సంభవించిన అతి మంచి విషయాన్ని తలుచుకుని మనసారా కృతజ్ఞత చెప్పుకోండి. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్ మధు. థ్యాంక్ యూ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సో ఈరోజు మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే మన ఆల్రెడీ లిస్ట్ అప్పుడు మనం ఏంటంటే అన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా డ్రీమ్ లిస్ట్. సో అందులో నుండి 10ని అంటే మనకి ఏది ఒకసారి మళ్ళీ ఒకసారి డ్రీమ్ లిస్ట్కి వెళ్ళండి. ఓకే. సో ఒక్కోసారి మనం ఒక్కదాని మీదనే ఒక 2-3 టైప్స్ రాయవచ్చు. ఓకే. దాన్ని మనం కుదించి కూడా రాయొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ హోమ్కి ఉందనుకోండి. ఓకే. ఆ డ్రీమ్ హోమ్లో ఉన్నప్పుడు మేబీ దానికోసం మీరు ఒక 3 to 4 రాయవచ్చు. ఒకటే వాక్యంలో ఒకటే సెంటెన్స్లో కూడా ఫినిష్ చేయవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీరియర్ కానివ్వండి, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ కానివ్వండి, ఈ ఇయర్లో కానివ్వండి, అలా అనమాట. డ్రీమ్ హోమ్కి ఇండిపెండెంట్ హోమ్ కావాలనుకుంటున్నారా, ఫ్లాట్ కావాలనుకుంటున్నారా, ఓకే, దట్ ఈజ్ యువర్ విష్ అనమాట. దాన్ని ఒక్క దాంట్లోనే యాడ్ చేయొచ్చు. అలా ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మీరు ఒకవేళ 50 ఎన్నో రాసి ఉన్నారనుకోండి లాస్ట్ టైం డ్రీమ్ లిస్ట్, ఇప్పుడు మనం అందులో నుండి మీకు ఇప్పుడు ఏది అవసరం అనేది ఒక 10 లిస్ట్ అనేది మీరు క్లియర్గా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మరి ఇంత క్లియర్గా వెళ్తున్నాం అనమాట మనం ఇమాజినేషన్ ప్రాసెస్ ద్వారా. సో 10 అందులో రాసుకొని ఆ 10లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే దాని మీద మీకు ఎక్కువ ఉందనుకోండి, సో ఆ 10లో ఒక 3 to 4 ఒకటే దానికి సంబంధించిన డిజైర్ కూడా తీసుకోవచ్చు డిఫరెంట్గా. లేకపోతే యూ కెన్ యాడ్ డిఫరెంట్ పర్సనల్ గోల్స్. లైక్ ఏదైనా బ్యాగ్ తీసుకోవాలనుకుంటున్నారు, ఏదైనా డ్రెస్ తీసుకోవాలనుకుంటున్నారు, ఏదైనా మంచి బుక్ చదవాలనుకుంటున్నారు, లేకపోతే మార్నింగ్ లేచి వాకింగ్ చేయాలనుకుంటున్నారు. అది ఎప్పటి నుండో అవ్వట్లేదు, బట్ యూ కెన్ యాడ్ డిజైర్ లిస్ట్. అండ్ యాడ్ చేసిన తర్వాత ఈరోజు చేసేది ఏంటంటే మనం చేసేది ఇమాజినేషన్ అన్నమాట. ఇమాజినేషన్కు ఎక్కువ వాల్యూ ఇస్తున్నాం ఈ సెషన్లో, ఈ ప్రాక్టీస్లో. ఓకే. అలాగే మిగతావి కూడా అంటే మీ కెరియర్లో కానివ్వండి,
పాప అంటే ఫర్టిలిటీ కానివ్వండి, లేకపోతే డ్రీమా మీకు పిల్లలు కలగాలని కానివ్వండి, అంటే డిఫరెంట్ అనమాట. సో ఏవైతే ఉన్నాయో ఆరోగ్యం కానివ్వండి, రిలేషన్షిప్లో కానివ్వండి, మేబీ యూ హ్యావ్ ఎనీ కాన్ఫ్లిక్ట్ టు అదర్స్, ఓకే, రిలేషన్షిప్లో. సో మనం ఏం చేస్తామంటే యూ కెన్ యాడ్, అంటే వాళ్ళ నుండి మీరు ఫోన్ తీసుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు, హ్యాపీగా మాట్లాడుతున్నారు, లేకపోతే మాట్లాడట్లేదు, బట్ మీరు కలుసుకున్నప్పుడు ఎటువంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా హ్యాపీగా వింటున్నారనమాట. అంటే ఎంత ఉండాలో బౌండరీస్తో అంత హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. అంటే ఏదైతే మన మనసులో ఉందో గ్రాంపినెస్ అనేది రిలీవ్ అయినట్టు, మీరు ఫోన్లో మాట్లాడుతున్నట్టు అలా అనమాట. సో అలాగే మీ హెల్త్ విషయంలో మేబీ యూ హ్యావ్ ఎనీ హెల్త్ ఛాలెంజెస్, మీ రిపోర్ట్ చూసుకున్నారు, ఓకే, నార్మల్గా ఉన్నాయి. ఇంకా మీరు బోర్డులో ఇలా కూడా పెట్టుకోవచ్చు మీ రిపోర్ట్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికైనా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మేబీ 140 అలా వస్తుండొచ్చు, బట్ దట్ ఈస్ నార్మల్ రేంజ్ 70 to 100 బిలో, రైట్? మీరు హెల్తీగా ఉన్నారు, సో మీరు 75 80 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 80 to 85 మీ నార్మల్ రేంజ్. సో అదే మీరు ఒక రిపోర్ట్ లాగా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మ్యాజిక్ బోర్డ్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు రిపోర్ట్స్ పట్టుకుని కూడా అలా అనుకోవచ్చు అనమాట. అంటే 85 వచ్చింది, నా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఈజ్ 85, వావ్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎనర్జెటిక్, లైక్ దట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లివర్ లీడ్ రిపోర్ట్స్ ఉన్నాయి అనుకోండి, విత్ ఇన్ ద నార్మల్ హెల్దీ రేంజ్లోనే ఉన్నాయి, లైక్ దట్ ఫ్యాటీ లివర్, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాట్ ఏ డిసీజ్, రిపోర్ట్స్ అనమాట హెల్త్ వైజ్గా. లేకపోతే వెయిట్ ఎవరికైనా 5 kgs రెడ్యూస్ కావాలని ఉంది, ఆల్రెడీ యు ఆర్ ఇన్ 60 అనుకోండి, 55 అనుకోండి, సో యు ఆర్ అమేజింగ్. అంటే 55కి వచ్చినప్పుడు మీరు ఏ క్లోత్స్ వేసుకుంటున్నారు, ఓకే, అండ్ మీరు ఏం అవుట్ఫిట్తో పాటు మీరు ఇంకా ఎనర్జెటిక్గా ఎలా వాకింగ్ చేయగలుగుతున్నారు, ఇంకా ఏరోబిక్ కానీ ఇలాంటి ఎంత హెల్తీగా చేయగలుగుతున్నారు, డ్యాన్స్ కానీ వర్క్ కానీ, మేబీ కూర్చోవడం పోచర్ కానివ్వండి, మీకు యోగా ఉందనుకోండి, కొన్ని ఆసనాస్ మేబీ ఎప్పటి నుండో మీరు ట్రై చేస్తున్నారు, మీ వల్ల కావట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ పద్మాసనం కానివ్వండి, మిగతావి కానివ్వండి ఏవైనా. సో మీరు ఆసనం వేస్తున్నారు, సో ఇంకా విజన్ బోర్డ్లో ఆసనం వేసిన పిక్ ఉంటుంది కదా, అది కూడా మంచి ప్రింట్అవుట్ తీసుకొని మీరు పెట్టుకోవచ్చు అనమాట. కంప్లీట్ ఆసనం ఉందనుకోండి, ఇప్పుడు ఆంజనేయ పోస్ ఉందనుకోండి, మీరు ఎప్పటి నుండో ట్రై చేస్తున్నారు, ఫుల్ స్ప్లిట్ ఉందనుకోండి, సో ఎవరైతే చేశారో వాళ్ళ ఫోటో పెట్టుకుని ఇంకా క్యాన్వాలో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు, మీ ఫోటో కూడా అక్కడ చేయొచ్చు ఒకవేళ అలా అనుకుంటే. అలా కాకపోయినా కానీ వాళ్ళ ఫోటో కూడా పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. థ్యాంక్ యూ ఫర్ మై బాడీ, ఫర్ ఐఎమ్ అచీవ్డ్ దిస్ ఫ్లెక్సిబిలిటీ, నా లెగ్స్కు అలా కూడా రాయొచ్చు అనమాట. పెద్ద థ్యాంక్ యూ అనేది క్యాపిటల్ లెటర్లో, ఎందుకంటే మన క్విక్గా మన ఆటో పైలట్ మోడ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇమాజినేషన్ అండ్ ఇవన్నీ ఏంటి మనకు మన విజన్ బోర్డ్ అనేది, విజన్ బోర్డ్ మీన్స్ దట్ ఈస్ ద ఆటో పైలట్ మోడ్. అంటే నువ్వు కాన్స్టెంట్గా చేసినా చేయకపోయినా, ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా చూడండి, ఏదైనా నెగిటివ్కి సంబంధించిన పేపర్ ఎక్కడైనా అతికేసి ఉంది, ఏమైనా గొడవలకు సంబంధించిన ఏదైనా రీడింగ్ మీకు తెలియకుండానే రోజు అటు వెళ్తున్నారు, బట్ యు ఆర్ అట్రాక్టింగ్ దోస్ థింగ్స్. అంటే అలాంటి విషయాలకు సంబంధించిన మీ లైఫ్లో మీరు అద్దనుకున్న ఏ న్యూస్ ద్వారానో, ఏ ఫ్రెండ్ ద్వారానో, ఎలాంటి ద్వారానో వస్తుంటాయి అనమాట. ఎందుకంటే ఆటో పైలట్ మోడ్లో, అంటే మీ సెన్సెస్ అనేటివి ఆటోమేటిక్గా అలాగే గ్రహిస్తాయి అనమాట. సో అలా అయినప్పుడు వై వీ క్యాన్ట్ వర్క్ ఆన్ అవర్ పాజిటివ్ థింగ్స్, మన డిజైర్స్కి మనం ఎంత ఈజీగా వర్క్ చేయొచ్చు. ఓకే, సో ఎనీథింగ్ యూ కెన్, కప్బోర్డ్ ఒకటి తీసుకోండి, దాని మీద మీకు నచ్చినాయి ఎప్పుడు నచ్చినా వాటిని స్టిక్ చేయొచ్చు అనమాట. సో అందుకోసమనే రెండవని చెప్తున్నారు, టుడే గో టు ద డిజైర్ లిస్ట్, అందులో నుండి 10 ఏవి అయితే మీకు మెయిన్గా అనిపిస్తున్నాయో వాటిని తీసుకోండి, ఓకే. తీసుకొని మళ్ళీ అదే నోట్బుక్లోనే, ఓకే, సైడ్కి ఇప్పుడు అసలు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇమాజినేషన్ ఫస్ట్ వేర్ వీఆర్ స్టార్టింగ్ విత్, ఎందుకంటే ఆల్రెడీ మనం రిసీవ్ చేసుకున్నాం కాబట్టి థ్యాంక్ యూ ఫర్ మై డ్రీమ్ హోమ్ అనుకోండి, లేకపోతే మై ఐడియల్ బాడీ వెయిట్, లేకపోతే మీరు ఏదైనా బుక్ రీడింగ్ చేస్తున్నారు, హ్యాబిట్ మేకింగ్లో ఉన్నారు, ఎనీథింగ్, ఓకే. సో ఆ కోరిక అనేది రాయండి, రాసిన తర్వాత ఎందువల్ల అనేది థ్యాంక్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ కూడా రెండవని ఎంత బాగా ఇచ్చారు అంటే, చూడండి ఆ మార్క్స్ వచ్చినాయి, కానీ ఆ మార్క్స్ ద్వారానే ఆ కాలేజీలో సీట్, అంటే ఇప్పుడు మనకు
కొన్ని సీట్లు ఎలా ఉంటాయి మనకు మంచి స్కోర్ ద్వారా మనకు వస్తాయి అన్నమాట. మనకు తెలుసు ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ బిడ్స్ పిలానీలో సీట్ రావాలంటే ఆల్రెడీ యు నో దట్ ఓకే ఎన్ని మార్క్స్ వస్తుంది అనేది అందరికి ఈజీగా తెలిసిపోతుంది. అంటే ఇన్ని సీటు ఎంసెట్లో ఇంత ర్యాంక్ వచ్చినప్పుడు ఇక్కడ వస్తుంది, నీట్ అనేది ఇక్కడ రాసినప్పుడు ఇన్ని మార్క్స్కి వస్తుంది అనేది యు నో దట్. సో అలాంటప్పుడు థ్యాంక్ యూ ఫర్ దట్ మార్కులు. ఓకే, వాటి వల్లనే అంటే ఇక్కడ మీరు స్కోర్ 95%, 6 ఎంతో అనుకుంటున్నారు ఎంసెట్లో. ఓకే, అంత వచ్చింది కాబట్టి అక్కడ సీట్ వచ్చింది అనుకోండి. థ్యాంక్ యూ ఫర్ దట్ కాలేజ్, ఓకే, ఫర్ దట్ సీట్ అనమాట. నా పరీక్షలో వచ్చిన మార్కులకి నేను కోరుకున్న దాంట్లో ఇది ఆల్రెడీ జరగలేదు, బట్ జరిగినట్టు మనం అనుకుంటున్నాం అనమాట. ఆ కాలేజీలో సీట్ వచ్చింది, థ్యాంక్ యూ అనేది నువ్వు యాడ్ చేస్తున్నావు అనమాట. ఓకే, అలాగే ఎవరికైతే చిల్డ్రన్ కావాలో, ఓకే, దే వాంట్ చిల్డ్రన్. ఓకే, సో దే కెన్ స్టిక్ ది చిల్డ్రన్ ఫొటోస్. అంటే మదర్ అండ్ ఫాదర్ both are there and they are holding the children. Okay, they are moving in the garden or maybe they are doing some function, కార్డిల్ ఫంక్షన్ కానివ్వండి, లైక్ దట్ దే ఆర్ డూయింగ్. అంటే వాళ్ళు అలా అనుకుంటున్నారు. ఇంకా ఇమాజినేషన్లో కూడా యాడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ పాప లేకపోతే బాబు, బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ లైఫ్ అనేది. అంటే ఇమాజినేషన్లో మాత్రం మీరు ఎన్నైనా యాడ్ చేయొచ్చు. లైక్ 1 year ఫంక్షన్ జరుపుకుంటున్నారు, అందరూ వచ్చారు, ఓకే, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, మమ్మీ పాప వాళ్ళు వచ్చారు, లైక్ దట్ యూ కెన్ యాడ్. మిగతా వాళ్ళందరూ ఎత్తుకుంటున్నారు, దట్ ఈస్ ద ఇమాజినేషన్ అనమాట. అంటే 1 year ముందు జరిగే ప్రాసెస్ని నవ్ యు ఆర్ ద సీడ్స్ అనేటివి నువ్వు వేస్తున్నావు అనమాట ఆటోమేటిక్గా. అలాగే థ్యాంక్ యూ మై డ్రీమ్ హోమ్. ఓకే, ఒక్క లోపం లేకుండా అన్నీ అమిరాయి అనేది. అంటే ఆల్రెడీ యు ఆర్ లుకింగ్ దట్ హోమ్. అంటే మీరు ఆ హోమ్ చూస్తున్నారు, వావ్ ఎంత బ్యూటిఫుల్గా కట్టారు, ఇక్కడ కూడా నేను అనుకున్న దానికంటే ఇంకా బాగుంది, ఇంటీరియర్ డిజైన్ కానివ్వండి, షెప్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ లైక్ దట్ అనమాట. ఆరోగ్యం గురించి రిపోర్ట్స్ చెప్పాను కదా, థ్యాంక్ యూ ఆల్ మై హెల్త్ రిపోర్ట్స్. ఓకే, now my health reports are showing very healthy, my ranges are very healthy. Thank you my physical body reports. Okay, ఎవరికైనా లైఫ్ పార్ట్నర్ కావాలనుకున్నారనుకోండి, హౌ దే కెన్ యాడ్ థ్యాంక్ యూ మై పర్ఫెక్ట్ పార్ట్నర్. Okay, beautiful partner like that. And 1 year we are finished our marriage life, 1 year, and beautifully we are celebrating our 1 year anniversary with our family members or maybe with your destination place like that. That already జరిగిపోయింది అనమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే చాలా ఈజీగా థ్యాంక్ యూ అనేది చెప్పడం ద్వారా విత్ ఇమాజినేషన్ అనేది అది మ్యాజిక్ సూత్రం అనమాట. అంటే ఆల్ దీస్ ఆర్ ద లాస్, దీస్ ఆర్ ద సైంటిఫిక్ లాస్ అనమాట. అంటే యాక్షన్ హ్యావ్ ది రియాక్షన్, అలాగే లైక్ అట్రాక్ట్స్ లైక్ అనమాట. సో అందుకే థ్యాంక్ యూ ఎప్పుడు చెప్తాం కదా, దట్ ఈస్ ద క్రియేషన్ నెంబర్ అనమాట. అదే చెప్తున్నారు, క్రియేషన్ ఒక సృష్టి కావాలంటే వీఆర్ ద కో క్రియేటర్స్. లైక్ మదర్ అండ్ ఫాదర్, సో బేబీ అనేది వస్తుంది, 3 members, దే ఆర్ గోయింగ్ టు ద సేమ్ ప్రాసెస్, రీక్రియేషన్. మళ్ళీ బేబీ పెద్ద పెరుగుతుంది, మళ్ళీ పార్ట్నర్, మళ్ళీ ఒక బేబీ క్రియేషన్, లైక్ దట్ వీఆర్ క్రియేటింగ్, క్రియేటర్ అండ్ కో క్రియేటర్ అనమాట. అంటే సృష్టి రహస్యం అనేది నెంబర్స్లలో ఉంటుంది అనమాట. సో దట్స్ వై రెండవన్నీ సేమ్ థ్యాంక్ యూ. అంటే మన దాంట్లో చూసుకుంటే కూడా మనం అనుకుంటాం కదా బ్రహ్మ విష్ణు మహేశ్వర అని, అలాగా అనమాట 3 నెంబర్. సో ఈరోజు మనం చేసేటువంటిది ఏంటంటే అదే అడుగుతున్నారు అనమాట, ఇమాజినేషన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్క్స్ వచ్చాయి, ఓకే, మీ పాపన బాబో మీ ఇంటికి వచ్చారు, ఫస్ట్ మిమ్మల్ని హగ్ ఇస్తున్నారు, హౌ యు ఆర్ ఫీలింగ్? అంటే మీ పాపన బాబా వచ్చారు, అన్ని మార్క్స్ వచ్చాయి, లేకపోతే మీకే ప్రమోషన్ వచ్చింది, ఓకే, హౌ యు ఆర్ ఫీలింగ్? ఫస్ట్ మీరు ఎవరికి కాల్ చేస్తారు? ఓకే, హౌ యూ కెన్ షేర్? అంటే మేబీ మీకు ప్రమోషన్ వచ్చిన తర్వాత మీ ఇంట్లోకి మీరు స్వీట్ తీసుకురావచ్చు, మేబీ యూ ఆర్ గివింగ్ ద ట్రీట్, ఓకే, రెస్టారెంట్ ట్రీట్ ఇవ్వచ్చు. సో యూ కెన్ యాడ్. ఫ్లాట్ తీసుకున్నారు, ఓకే, ముందు మీరు ఎవరితో షేర్ చేస్తారు? ఫస్ట్ వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? ఫస్ట్ 3 to 4 months జస్ట్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ చిల్డ్రన్ స్పౌస్ కోసమో కాదు, ఫస్ట్ యూ కెన్ వర్క్ ఆన్ ఫస్ట్ 3 to 4 months కంటిన్యూ. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేస్తే లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మీ దగ్గరే పవర్ లేనప్పుడు మీరు ఇతరులకి పవర్ ఇవ్వలేరు అనమాట. సో ఎంపవర్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్.
కాన్స్టెంట్ 3 months, దెన్ యూ కెన్ యాడ్ టు అదర్స్ అనమాట. సో మీరు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీకు న్యూ కార్ అనేది బుక్ చేశారా, అయిపోయింది. సో హౌ యు ఆర్ ఫీలింగ్ అంటే ఆ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే హ్యాపీ ఫీలింగ్, ఎక్సైట్మెంట్ ఫీలింగ్, ఎప్పటి నుండో ఉన్నది నేను ఎలా డ్రైవింగ్కి వెళ్ళాలి మేమందరం కలిసి అనేది ఉంటుంది కదా. తర్వాత మీరు ఎవరితో చెప్తారు, ఫోన్ చేసి మీ స్పాస్తోని మీ ఫ్రెండ్స్తోని ఎంతమందితో షేరింగ్ చేసుకుంటున్నారు. జస్ట్ గో దట్ ఇమాజినేషన్. మీరు కాల్ చేస్తున్నారు, మీ మిస్సెస్తోనో మీ హస్బెండ్తోనో మాట్లాడుతున్నారు. దోస్ ఎక్సైట్మెంట్ వర్డ్స్ మీ ఫ్రెండ్కి మీ మదర్ ఫాదర్కి చెప్తున్నారు. దోస్ ఎక్సైట్మెంట్ వర్డ్స్ మీరు కాల్. తర్వాత వచ్చిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తున్నారో, మేబీ మీరు అందరు కలిసి ఒక ప్లేస్కి, ఒక డెస్టినేషన్, లోనావాలా ఉండొచ్చు, ఎక్కడికైనా కావచ్చు, మీ డెస్టినేషన్ ప్లేసెస్కి ఒక లాంగ్ ట్రిప్కి వెళ్తున్నారు, లేకపోతే ఒక్క దగ్గర నుండి ఇంకొక టెంపుల్కి వెళ్తున్నారు. మేబీ మీరు టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకుంటున్నారు అందరు కలిసి. సో యాడ్ దట్ ఇమాజినేషన్ అనమాట రాసేటప్పుడు. ఒకవేళ మీ డ్రీమ్ కార్ అని రాస్తుంటే, అలాగే మీ యొక్క ప్రతి కోరిక కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ అన్ని రాసిన తర్వాత జస్ట్ యూ కెన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ అట్లీస్ట్ 1 minute టు 1 డ్రీమ్. 1 minute అనేది ఖచ్చితంగా ఇవ్వండి అనమాట. సో అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ విజన్ బోర్డ్. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక్కసారి ఒక బోర్డు వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ద వెరీ ఈజీ. ఆన్లైన్లో కూడా మీకు స్టిక్ చేసేటివి కూడా దొరుకుతాయి, బట్ సింపుల్గా మీ ఇంట్లో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. A4 size పేపర్ కానీ, పెద్ద షీట్ కానివ్వండి, కబోర్డ్స్ కానివ్వండి. ఓకే, యూ కెన్ మేక్ బ్యూటిఫుల్ అనమాట. మీ ఫ్యామిలీ అందరు కలిసి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రీమ్ హోమ్ ఉందనుకోండి, ఒక్కరిది కాదు కదా, టోటల్ ఫ్యామిలీ. సో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళకి ఇలా రూమ్ ఉంది, దే కెన్ యాడ్ మోర్ క్రియేటివిటీ. వాళ్ళకి పింక్ కావాలనో ఇది కావాలనో, సో డోంట్ స్టాప్. వాళ్ళని స్టాప్ చేయకండి, ఎందుకంటే ఇమాజినేషన్ అనేది అంత పవర్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే అయస్కాంతం లాగా, అంటే గ్రావిటీ మనకి ఎలాగైతే వర్క్ చేస్తుందో అలాగే అనమాట. అంటే ఇప్పుడు మనం నడుస్తున్నాము, నడిచే ముందు మనం ఆలోచించుకోము కదా, మనం కింద పడిపోతామా, నేను ఎలా మూవ్ కావాలి. నో, వీ హ్యావ్ దట్ బిలీఫ్ కదా, గ్రావిటీ అనేది మనం ఎక్కడికి వెళ్ళినా తీసుకొచ్చి ఇక్కడే పడేస్తుంది భూమి వైపే. సో వీ నో దట్. అందులో మనం లాజికల్గా కానీ ఇంకేది కానీ ఆలోచించాల్సిన అవసరం లేదు. లైక్ దట్ యూ కెన్ యాడ్ ఫర్ యువర్ డ్రీమ్స్ అనమాట. బట్ ఆ డ్రీమ్స్ యాడ్ చేసిన తర్వాత లైక్ ఇప్పుడు నాకు 1 month, ఈ మంత్లో నాకు యు ఆర్ నాట్ ఎర్నింగ్ 10,000 ఆల్సో, బట్ యు ఆర్ గోయింగ్ జంప్ టు 1 lakh. 1 lakh అన్నప్పుడు ఆ వర్క్ కూడా అలాగే చేయాలన్నమాట. సో బీ కేర్ఫుల్ ఫర్ రైటింగ్ ద డ్రీమ్స్. కాన్స్టెంట్గా మరి నాకు 3 months 30,000 రావాలి, 40 రావాలనుకోకం, బికాజ్ యూ నో దట్ మేనేజ్మెంట్ టైమ్ స్కిల్స్. ఓకే, యూ నో దట్ వర్క్ కూడా అంత నువ్వు గివ్ అప్ ఇస్తావు, స్లోలీ బిల్డ్ చేసుకుంటూ. ఓకే, లైక్ దట్ అనమాట. సో మ్యాజిక్ ప్రాక్టీస్ 13, ఫస్ట్ వన్ ఈజ్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఈరోజు ఎంతమంది ఫినిష్ చేశారు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఎవరు ఫినిష్ చేయలేరు? నీరజ, ప్రశాంత్ గారు, వెరీ గుడ్. వీచి ఆల్సో. సో కంపల్సరీ ఫస్ట్ థింగ్ యూ కెన్ ఫినిష్ ది కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అనేది యాడప్ చేయండి. ఓకే, అండ్ టుమారో యూ కెన్ గివ్ బ్లెస్సింగ్స్ టు మదర్ ఎర్త్. మదర్ ఎర్త్ కొరకి 10 blessings అనేటివి అందరూ రాయండి. లైక్ మదర్ ఎర్త్ వల్లనే కదా మనం ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేటివి ప్రతి ఒక్కరు తింటున్నాం. గ్రావిటీ అనేది వర్క్ చేస్తుంది. మనకు డిఫరెంట్ మినరల్స్ అనేటివి ఉన్నవి, ప్లాంట్స్ అనేటివి ఉన్నాయి, డిఫరెంట్ హెర్బ్స్ అనేటివి ఉన్నవి. మనం వాటిలో ఆడుకోగలుగుతున్నాం, మనకు రైస్ అనేది వస్తుంది. యూ కెన్ గో త్రూ ద మదర్ ఎర్త్. మీరు 100s రాయొచ్చు, అందులో నుండి టుమారో యూ కెన్ రైట్ ఫర్ 10 things. ఓకే, అది కాకుండా మీరు ఇంకా వేరే ఏమైనా రాయాలనుకుంటే దట్ ఈజ్ యువర్ విష్. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఆల్రెడీ మీరు రాసిన డ్రీమ్ లిస్ట్ నుండి 10 మెయిన్ థింగ్స్ ఈరోజు కంప్లీట్ తీసుకోండి. మీకు ఏది ముఖ్యమో 10 things. ఒకవేళ లాస్ట్ టైం ఏవైనా కోరికలు నెరవేరలేదు, డిజైర్స్ కంప్లీట్ కాలేదు, కెన్ కీప్ ఐజ్ లైక్ వాటిని అలాగే ఉంచేయండి. ఓకే, అండ్ యాడ్ చేసిన తర్వాత రాసిన తర్వాత థ్యాంక్ యూ ఆల్రెడీ మీరు ఏమైతే అయిపోయిందో రాయడం అనమాట. థ్యాంక్ యూ మై డ్రీమ్ హోమ్, నేను ఇది రిసీవ్ చేసుకున్నాను, వీఆర్ హ్యాపీ, థ్యాంక్ యూ లైక్ దట్ ఎనీథింగ్ యూ కెన్ యాడ్ ఆల్రెడీ అయిపోయినట్టు. అండ్ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ప్రతి ఒక్క డ్రీమ్కి క్లోజ్ యువర్ ఐస్. అండ్ ఫస్ట్ వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్, సెకండ్ వన్ మీరు ఎవరితో షేర్ చేస్తున్నారు, బట్ whom you are sharing first. Okay, and after that receiving what you are going to do.
అంటే మీరు ఏదైతే రిసీవ్ చేసుకున్నారో దాంతో మీరు ఏం చేస్తారు. ఇప్పుడు ఇంట్లో ఉందనుకోండి, మీరు ఇంట్లో ఆడుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఎప్పటి నుండో ఉంది. ఓకే, ఇప్పుడు మీరు స్విమ్మింగ్ నేను చేస్తున్నాను అనేది యాడ్ చేశారు. మీ ఊహలో మీరు ఫస్ట్ స్విమ్మింగ్ వాటర్లోకి దిగి చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? తర్వాత మీరు ఎవరితో షేర్ చేస్తున్నారు? మేబీ మీ ఫ్రెండ్తో, నేను ఈరోజు ఇంత స్విమ్మింగ్ చేశాను రా, లైక్ దట్. అంటే నేను ఇన్ని మీటర్ వరకు స్విమ్ చేశాను, మేబీ 10 మినిట్స్లో నేను ఒక రౌండ్ ఫినిష్ చేశాను, బటర్ఫ్లై పోజ్ చేశాను, లేకపోతే ఏదైనా కానివ్వండి. తర్వాత ఇంకా అది చేసిన తర్వాత ఇంకా ఎలా ఫీల్ అవుతున్నాను, నేను డీప్ డైవ్కి వెళ్ళాను, లైక్ దట్ యూ కెన్ యాడ్ అనమాట. ఓకే, సో అది చేసిన తర్వాత ప్రతి ఒక్క డ్రీమ్కి 1 మినిట్, మీరు ఇది ఏ టైంలో అయినా చేయొచ్చు. అట్లీస్ట్ 10 మినిట్స్ రాయడం, ఒక 10 to 20 మినిట్స్, 15 మినిట్స్ ప్రశాంతంగా కూర్చొని ఈ యాక్టివిటీ అనేది చేయండి. ఏ టైంలో అయినా చేయొచ్చు. అండ్ లాస్ట్ థింగ్ ఈజ్ మ్యాజిక్ రాక్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఇప్పటి వరకు ఆల్రెడీ మీరు కొంచెం ఎనర్జీ ఇస్తూ వస్తున్నారు కాబట్టి ఆల్రెడీ రాక్ ఈజ్ లిజనింగ్ టు యూ. ఓకే, హ్యాపీగా డే మొత్తం జరిగినటువంటి మంచి విషయాలను షేర్ చేయండి. ఐ హోప్ స్క్రీన్ షాట్ తీసుకున్నారా మధు యాక్టివిటీది? ఎనీవన్ స్క్రీన్ షాట్ తీసుకున్నారా? మ్యామ్ ఆల్రెడీ షేర్ చేశాను మ్యామ్ గ్రూప్లో. Okay, thank you so much, Madhu. Okay, so this is about the dreams. So any doubt? ఇందులో ఏమైనా డౌట్ ఉన్నాయా ఎలా చేయాలి అని? ఎస్ నీర్జా, క్వశ్చన్ ఆర్ షేరింగ్ నీర్జా? మేడం పేపర్ పైన రాసుకొని పెట్టుకొని, ఎక్స్క్యూజ్ మేడం భాగ్యలత, చెప్పండి భాగ్యలత గారు. పేపర్ పైన రాసుకొని అక్కడ స్టిక్ చేసి పెట్టుకోవడము, ప్లస్ వాటిని ఇమాజిన్ చేసుకొని జస్ట్ సైలెంట్ గా కూర్చొని అభ్యాసం చేయడమే కదా మేడం? అంటే ఇమాజిన్ చేసుకోవడం అంతే కదా? అంతే. మీకు డైరీ ఉంది కదా ఆల్రెడీ? మీకు ఒక డైరీ, ఒక నోట్బుక్ ఉంది కదా? ఓకే, అందులో మీరు ఫస్ట్ ఎన్నైనా రాసి ఉండొచ్చు. ఫస్ట్ మనం క్రూయిడ్ అంటే రా మెటీరియల్ అనేది ప్రిపేర్ చేసాం డ్రీమ్స్కి. అందులో నుండి 10 థింగ్స్ ఈరోజు తీసుకోండి. ఓకే, 10 థింగ్స్కి మీరు రాయడం, ఆల్రెడీ రిసీవ్ చేసుకున్న దానికి గ్రాటిట్యూడ్ అండ్ విజన్ బోర్డ్ అనేది ఎక్స్ట్రా. దట్ ఈజ్ ఆప్షనల్ అన్నమాట. అది ఆప్షనల్ ఉంటే చాలా బాగుంటుంది. ఆప్షనల్ కంటే మ్యాండేటరీ చేసుకుంటే చాలా బాగుంటుంది విజన్. ఇంకా వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు షేర్ మేడం. అది చెప్పారు కదా, ఎట్లా కోఇన్సిడెన్స్ ఏమో గానీ నాకు ప్రతి ఫస్ట్ నుండి అయినా ఈ చిన్న దానికి థ్యాంక్ యూ చెప్పడం అలవాటు అయిపోయింది మేడం. పిల్లలకి నేను టీచర్ని, స్టూడెంట్స్ కి కూడా ఏదైనా తెచ్చి థ్యాంక్ యూ చెప్తాను. సో ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ టుడే ఆఫ్టర్ లిజనింగ్ టు యువర్ క్లాస్. అండ్ అది ఓకే, ఎందుకు వస్తుందో అందరు అంటారు అనమాట, ఎందుకు ప్రతి చిన్నదానికి థ్యాంక్స్ చెప్తావు నువ్వు అని అంటే, ఐ డోంట్ నో ఎందుకు చెప్తానో నాకు తెలియదు, బట్ ఐఎమ్ సేయింగ్. వెరీ నైస్, వెరీ నైస్. భాగ్యలత గారు మీరు టీచర్ కదా, సో యూ కెన్ కల్టివేట్ దోస్. అంటే మీరు ఇప్పుడు పిల్లలకి చాలా ఈజీగా మీ నుండి మీరు కల్టివేట్ అనేది చేపించవచ్చు అనమాట. అంటే వాళ్ళకి ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను మేడం. మీరు చెప్పేవన్నీ పిల్లలకి నేను ఆల్రెడీ కొంచెం స్టడీలో వాళ్ళకి ఎట్లా నేను మోటివేట్ చేయాలి అన్నది ఆల్రెడీ, పాజిటివ్ థింకింగ్ ఎట్లా ఉండాలో ఆల్రెడీ ఐఎమ్ స్టార్టెడ్ మేడం. ఐ ఆల్రెడీ స్టార్టెడ్. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ భాగ్యలత గారు. చాలా వర్క్ చేయండి, బట్ వెరీ గుడ్. అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో బికాస్ యు ఆర్ స్టార్టెడ్. థ్యాంక్ యూ. నిజా? లేదు మేము ఇందాక బ్లెస్సింగ్స్ ఎవరు రాశారు అన్న దానికి రేస్ చేసాం. ఓకే, సో ఐ హోప్ ఎనీ షేరింగ్. నిన్నటి యాక్టివిటీ ఎంతమంది చేశారు? పాజిటివ్ బ్లెస్సింగ్స్ 3 మెంబర్స్కి. నిర్జా, ఓకే, షేర్ నిర్జా. వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ ఫస్ట్ టైంకు ఇప్పటికి? మ్యామ్ ఫస్ట్ టైం అంటే రోజు చెప్తున్నదే, ఫస్ట్ టైం వెతుక్కోవాల్సి వచ్చేది మ్యామ్. హౌ వీ హ్యావ్ టు ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్, వాట్ అని ఆలోచించి రాయాల్సి వచ్చేది. లాస్ట్ టైం నాకు పట్టింది ఆల్మోస్ట్ 3కి రాశాను కానీ ఆల్మోస్ట్ నాకు 40 మినిట్స్ పట్టింది.
బికాస్ 40 మినిట్స్ కూడా నేను తొందరగా చేశాను, అప్పటికే రక్షిత్ స్కూల్ టైం అయిపోతుందని. బట్ దిస్ టైమ్ ఐ ఫినిష్డ్ ఇన్ 20 మినిట్స్. వెరీ సో అంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అనిపించలేదు మ్యామ్ ఆ మనిషిని తలుచుకోగానే. అంటే సిన్స్ వీఆర్ ఇన్ దిస్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ లో ఉన్నాం కాబట్టి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించాలనేది కొంచెం క్లారిటీ వచ్చింది మ్యామ్. సో ఈజీగా రాయగలిగాను నిన్న. అండ్ ఐ ఫెల్ట్ ఓకే. వెరీ హ్యాపీ ఫర్ దట్ ఆల్సో. ఎస్ బికాస్ వీఆర్ సెండింగ్ బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ దర్. ఎస్ మ్యామ్. అండ్ ఎనీవన్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయట్లే విజీ? ఆర్ యూ విజీ ఈజ్ గ్రేట్ బికాస్ విజీ ఈజ్ లిజనింగ్ అండ్ ప్రాక్టీసింగ్ ఆల్సో. విజీ, ఆర్ యూ డన్ Ma'am? yesterday activity? Sorry, I'm not able to hear. कल की एक्टिविटी क्या है ऐसा मैं पूछ रही हूँ जी. Okay, so no problem. So keep on constant sharing, okay, and try and do today's practices. Dream list is works like a magic. Otherwise మీకు ఒక డెస్టినేషన్ అనేది లేకుండా నేను హైవేకి వచ్చాను, నేషనల్ హైవే మీదకి. ఓకే, నేషనల్ హైవే 7 మీదకి ఎలా వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, బస్సులు వస్తున్నాయి పోతున్నాయి, నేనే ఉంటాను, ఈ బస్ ఎక్కి వెళ్ళాను, ఆ బస్ ఎక్కి వెళ్ళాను. ఓకే, ఎక్కాను, కండక్టర్ అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళాలని, ఏ ప్లేస్ తెలియదు. సో హౌ మచ్ వీఆర్ వేస్టింగ్ అవర్ టైం. ఓకే, సో వేస్ట్ అనేది అసలే వద్దు. క్లియర్ అబౌట్, మీరు ఎంత క్లియర్గా ప్రాక్టీస్ అంటే మీరు ఇంకా వర్క్ స్టార్ట్ చేయకపోయినా యూ కెన్ నీడ్ టు ప్రాక్టీస్ అంటే కొంచెం అవేర్నెస్ అనేది క్రియేట్ చేసిన కొద్దీ సో ఆటోమేటిక్గా మీకు ఎక్కువ క్లియర్ అనేది వస్తుంటుంది అనమాట. పెన్ అండ్ పేపర్ ఖచ్చితంగా వాడాలి. ఓకే, ఈరోజు మనం విజువలైజేషన్ కూడా వాడుతున్నాం అనమాట. సో వీ నీడ్ టు బి క్లియర్ అబౌట్ అవర్ సెల్ఫ్. ఓకే, మీరు ఎంత రాస్తుంటే అంత క్లియర్గా వెళ్తుంది థాట్ ప్రాసెస్ అనేది, మీకు ఏం కావాలనేది ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అనమాట. సో వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ యువర్ డే. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. నీర్జా, భగీరథ గారు, మధు, నళిని, విజి, మహాప్రశాంతి అండ్ కశ్యప్ గారు. Thank you, ma'am. బాయ్ Thank you, ఎవ్రీవన్. everyone. Bye, ma'am. Bye, everyone. Thank you, everyone.